బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 5 పుస్తకం 59. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నాయకత్వంలోని సైనిక దండయాత్రలు అల్ మగాజీ సంచిక 285. అబూ ఇషాక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి నేను జైద్ బిన్ అల్ అర్కం పక్కన కూర్చొని ఉండగా ఆయనను ప్రవక్త ఎన్ని గజ్వతులు చేపట్టారు అని అడిగాను. జైద్ రజియల్లాహు అన్హు 19 అని జవాబిచ్చారు. అప్పుడు వారు, మీరు ఎన్ని గజ్వతులలో ఆయనతో చేరారు అని అడిగారు. ఆయన 17 అని జవాబిచ్చారు. నేను వీటిలో మొదటిదేది అని అడిగాను. ఆయన అల్ అషీరా లేదా అల్ అషీర్ అని జవాబిచ్చారు. హదీస్ 286. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం సాద్ బిన్ ముఆద్ ఉమయ్యా బిన్ కలఫ్కు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఉమయ్య మదీనా గుండా వెళ్ళినప్పుడల్లా అతను సాద్ రజియల్లాహు అన్హుతో కలిసి ఉండేవారు. మరియు సాద్ రజియల్లాహు అన్హు మక్కా వెళ్ళినప్పుడల్లా అతను ఉమయ్యాతో కలిసి ఉండేవారు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు చేరుకున్నప్పుడు సాద్ రజియల్లాహు అన్హు ఉమ్రా చేయడానికి వెళ్ళి మక్కాలోని ఉమయ్యా ఇంట్లో బస చేశారు. అతను ఉమయ్యాతో కాబా చుట్టూ తవాఫ్ చేయడానికి వీలుగా మసీదు ఖాళీగా ఉండే సమయం గురించి నాకు చెప్పు అన్నారు. కాబట్టి ఉమయ్య మధ్యాహ్నం సమయంలో అతనితో పాటు వెళ్ళారు. అబూ జహల్ వారిని కలిసి, ఓ అబూ సఫ్వాన్, నీతో పాటు వస్తున్న ఈ వ్యక్తి ఎవరు అని అడిగారు. దానికి అతను సాద్ అని చెప్పారు. అబూ జహల్ సాద్ను ఉద్దేశించి ఇలా అన్నారు, మతం మార్చుకున్న అంటే ముస్లింలుగా మారిన వారికి ఆశ్రయం ఇచ్చి వారికి సహాయం చేస్తానని, అండగా ఉంటానని చెప్పినప్పటికీ నువ్వు మక్కాలో సురక్షితంగా తిరుగుతూ ఉండడం వల్ల ముస్లింలుగా మారిన వారికి ఆశ్రయం ఇచ్చి వారికి సహాయం చేస్తానని, అండగా ఉంటానని చెప్పినప్పటికీ నువ్వు మక్కాలో సురక్షితంగా తిరుగుతూ ఉండడం నేను చూస్తున్నాను. అల్లా సాక్షిగా నువ్వు అబూ సఫ్వాన్తో కలిసి ఉండకపోతే నీ కుటుంబం వద్దకు సురక్షితంగా వెళ్ళలేకపోయేవాడివి. సాద్ గొంతు పెంచి అతనితో ఇలా అన్నారు, అల్లా సాక్షిగా నువ్వు నన్ను ఇది అంటే తవాఫ్ చేయకుండా ఆపితే నీకు మరింత విలువైన దానిని అంటే మదీనా గుండా నీ ప్రయాణాన్ని నేను ఖచ్చితంగా అడ్డుకుంటాను. దీనిపై ఉమయ్య అతనితో ఇలా అంది, ఓ సాద్, మక్కాలోయ ప్రజల నాయకుడైన అబూ హకం ముందు గొంతు పెంచవద్దు. సాద్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, ఓ ఉమయ్య, అది ఆపు. అల్లా సాక్షిగా ముస్లిం నిన్ను చంపుతారని అల్లా ప్రవక్త జోస్యం చెప్పగా నేను విన్నాను. మక్కాలోనా అని ఉమయ్య అడిగారు. నాకు తెలియదు అని సాద్ రజియల్లాహు అన్హు గారు అన్నారు. ఆ వార్త విని ఉమయ్య చాలా భయపడ్డారు. ఉమయ్య తన కుటుంబం వద్దకు తిరిగి వచ్చినప్పుడు అతను తన భార్యతో, ఓ ఉమ్మే సఫ్వాన్, సాద్ రజియల్లాహు అన్హు నాకు ఏమి చెప్పాడో నీకు తెలియదా అన్నారు. ఆమె అతను నీకు ఏమి చెప్పాడు అని అడిగింది. అతను ఇలా జవాబిచ్చారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అంటే సహచరులకు నన్ను చంపుతారని తెలియజేశారని అతను వాదిస్తున్నారు. నేను అతనిని మక్కాలోనా అని అడిగాను. అతను నాకు తెలియదు అని జవాబిచ్చారు. అప్పుడు ఉమయ్య, అల్లా సాక్షిగా నేను మక్కా నుండి ఎన్నటికీ బయటికి వెళ్ళను అని అన్నారు. కానీ బద్ర్ యుద్ధం రోజు వచ్చినప్పుడు అబూ జహల్ ప్రజలను యుద్ధానికి పిలుస్తూ, వెళ్ళండి మరియు మీ యాత్రా బృందాన్ని రక్షించుకోండి అని అన్నారు. కానీ ఉమయ్యకు మక్కా నుంచి బయటికి వెళ్ళడం ఇష్టం లేదు. అబూ జహల్ అతని వద్దకు వచ్చి, ఓ అబూ సఫ్వాన్, నువ్వు లోయ ప్రజలకు నాయకుడు అయినప్పటికీ ప్రజలు నిన్ను వెనక ఉండిపోవడం చూస్తే వారు నీతో పాటే వెనక ఉండిపోతారు అని అన్నారు. అబూ జహల్ అతను అంటే ఉమయ్య వెళ్ళే వరకు వెళ్ళమని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. మీరు నా మనసు మార్చుకునేలా బలవంతం చేశారు కాబట్టి అల్లా సాక్షిగా నేను మక్కాలో అత్యుత్తమైన ఒంటెను కొంటాను అని అన్నారు. అప్పుడు ఉమయ్య తన భార్యతో ఇలా అన్నారు, ఓ ఉమ్మే సఫ్వాన్, నా ప్రయాణానికి కావాల్సినవన్నీ సిద్ధం చేయి. ఆమె అతనితో, ఓ అబూ సుఫియాన్, నీ యస్రిబీ సోదరుడు నీకు చెప్పినది మర్చిపోయావా అని అడిగింది. అతను, లేదు, కానీ నేను వారితో కొద్ది దూరం మాత్రమే వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నారు. కాబట్టి ఉమయ్య బయటికి వెళ్ళినప్పుడు అతను శిబిరం వేసిన ప్రతి చోట తన ఒంటెను కట్టేసేవారు. బద్ర్ యుద్ధంలో అల్లాహ్ అతనిని హతమార్చే వరకు అతను అలానే చేస్తూ ఉన్నారు. సంఖ్య 287. ఖాబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. తబూక్ యుద్ధంలో తప్ప అల్లా ప్రవక్త యొక్క ఏ గజ్వాత్లోనూ నేను ఆయనతో చేరడంలో విఫలం కాలేదు. అయితే నేను బద్ర్ యుద్ధంలో పాల్గొనలేదు. కానీ అందులో పాల్గొనని వారిపై ఎటువంటి నింద మోపబడలేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురైష్ వారికి వ్యాపార బృందాలను ఎదుర్కోవడానికి బయలుదేరారు. కానీ అల్లాహ్ వారిని అంటే ముస్లింలను ఎటువంటి ముందస్తు ఉద్దేశం లేకుండా అనుకోకుండా వారి శత్రువులను ఎదుర్కొనేలా చేశారు.
సంఖ్య 288. ఇబ్నే మసూద్ రజీ అల్లా తలన్హు గారి కథనం ప్రకారం, నేను అల్ మిగ్దాద్ బిన్ అల్ అస్వద్ను ఒక సన్నివేశంలో చూశాను. ఒకవేళ ఆ సన్నివేశంలో నేనే కథానాయకుడై ఉంటే అది నాకు మరేదానికన్నా ప్రియమైనదిగా ఉండేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలను అన్య మతస్థులతో యుద్ధం చేయమని ప్రోత్సహిస్తున్నప్పుడు అతను అంటే అల్ మిగ్దాద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చారు. అల్ మిగ్దాద్ ఇలా అన్నారు, మూసా ప్రజలు చెప్పినట్లు మేము చెప్పము. మీరు మరియు మీ ప్రభు వెళ్ళి మీరిద్దరూ యుద్ధం చేయండి, కానీ మేము యుద్ధం చేస్తాం. నీ కుడి వైపున, నీ ఎడం వైపున, నీ ముందు మరియు నీ వెనక. ఆ మాట ప్రవక్త గారికి ఆనందాన్ని కలిగించడంతో వారి ముఖం సంతోషంతో ప్రకాశించడం నేను చూశాను. సంఖ్య 289. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు తఆలా గారి కథనం, బద్ర్ యుద్ధం రోజున ప్రవక్త గారు ఇలా అన్నారు, ఓ అల్లాహ్, నీ ఒడంబడికను మరియు వాగ్దానాన్ని నెరవేర్చమని నేను నిన్ను వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్, నిన్ను ఎవరూ ఆరాధించకూడదనేది నీ సంకల్పమైతే అన్య మతస్థులకు విజయాన్ని ప్రసాదించు. అప్పుడు అబూబకర్ ఆయన చేతిని పట్టుకొని, ఇది నీకు చాలు అని అన్నారు. ప్రవక్త గారు బయటికి వచ్చి, వారి సమూహం పారిపోతోంది మరియు వారు తమ వీపులను చూపిస్తారు అని అన్నారు. సంఖ్య 290. ఇబ్నే అబ్బాస్ రజల్లాహు తఆలా గారి కథనం, బద్ర్ యుద్ధంలో చేరడంలో విఫలమైన విశ్వాసులు మరియు అందులో పాల్గొన్న వారు ప్రతిఫలంలో సమానం కాదు. సంఖ్య 291. అల్ బరా రజల్లాహు తఆలా గారి కథనం, బద్ర్ యుద్ధంలో పాల్గొనడానికి నేను మరియు ఇబ్నే ఉమర్ రజల్లాహు తఆలా చాలా చిన్న వయసు వారిగా పరిగణించబడ్డాం. సంఖ్య 292. అల్ బరా రజల్లాహు తఆలా గారి కథనం ప్రకారం, బద్ర్ యుద్ధంలో పాల్గొనడానికి నేను మరియు ఇబ్నే ఉమర్ చాలా చిన్న వయసు వారిగా పరిగణించబడ్డాం. మరియు వలస వచ్చిన యోధుల సంఖ్య 60కి పైగా పురుషులు మరియు అన్సార్లు 249 మందికి పైగా ఉన్నారు. సంఖ్య 293. అల్ బరా రజల్లాహు తఆలా గారి కథనం, బద్రులో పాల్గొన్న ప్రవక్త సహచరులు నాకు చెప్పినదేమంటే, వారి సంఖ్య సౌల్ అనగా తాలూత్తో కలిసి జోర్డాన్ నదిని దాటిన అతని సహచరుల సంఖ్య సమానంగా ఉంది. వారి సంఖ్య సౌల్ అంటే తాలూతుతో కలిసి జోర్డాన్ నదిని దాటిన అతని సహచరుల సంఖ్యతో సమానంగా ఉంది. మరియు వారు 310 మందికి పైగా ఉన్నారు. అల్లా సాక్షిగా అతనితో పాటు నదిని దాటిన వారెవరూ విశ్వాసులు కారు. సూరా బకరాలో 249వ ఆయతులో మనము తాలూత్ గారి పేరుని, అతని సైన్యం యొక్క ఘటనను గురించి మనము తెలుసుకోగలం. సంఖ్య 294. అల్ బరా రజల్లాహు తఆలా గారి కథనం ప్రకారం, మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు ఇలా అనేవాళ్ళం, బద్ర్ యోధుల సంఖ్య సాల్తో పాటు జోర్డాన్ నదిని దాటిన అతని సహచరుల సంఖ్యతో సమానంగా ఉండేది. మరియు అతనితో పాటు నదిని దాటిన వారెవరూ విశ్వాసులు కారు. మరియు వారు 310 మందికి పైగా ఉండేవారు. హదీస్ 294. హదీస్ 295. అల్ బరా రజల్లాహు తఆలా గారి కథనం కింది విధంగా. హదీస్ 296. అల్ బరా గారి కథనం ప్రకారం, బద్ర్ యోధులు 310 మందికి పైగా ఉన్నారని, అంటే సోల్తో పాటు నదిని దాటిన అతని సహచరుల సంఖ్యకు సమానంగా ఉన్నారని మేము చెప్పుకునేవాళ్ళం. మరియు అతనితో పాటు నదిని దాటిన వారిలో విశ్వాసి కాని వారు ఎవరు లేరు. సంఖ్య 297. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు తఆలా గారి కథనం ప్రకారం, ప్రవక్త కాబా వైపు తిరిగి కురైష్ ప్రజలలో కొందరిపై షేబా బిన్ రబియా, ఉద్బా బిన్ రబియా, అల్ వలీద్ బిన్ ఉద్బా మరియు అబూ జహల్ బిన్ హిషాంలపై కీడును ప్రార్థించారు. అల్లా సాక్షిగా నేను సాక్ష్యమిస్తున్నాను, ఆ రోజు చాలా వేడిగా ఉండటంతో వారందరూ ఎండకు కుళ్ళిపోయి చనిపోయి ఉండటాన్ని నేను చూశాను. హదీస్ 298. అబ్దుల్లా రజల్లాహు తఆలా గారి కథనం ప్రకారం, బద్ర్ యుద్ధం రోజున అబూ జహల్ మరణావస్థలో ఉన్నప్పుడు ఆయనను కలిశారు. అబూ జహల్ ఇలా అన్నారు, నన్ను చంపినందుకు మీరు గర్వపడకూడదు, అలాగే నా సొంత ప్రజల చేతుల్లో చంపబడినందుకు నేను సిగ్గుపడటం లేదు. హదీస్ 299. అనస్ రజల్లాహు తఆలా గారి కథనం ప్రకారం కింది విధంగా. హదీస్ 300. అనస్ రజల్లాహు తఆలా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, అబూ జహల్కు ఏమి జరిగిందో వెళ్ళి చూసేది ఎవరు? ఇబ్నే మసూద్ రజల్లాహు తఆలా గారు వెళ్ళి చూడగా అఫ్రా యొక్క 2 కుమారులు అతనిని ప్రాణాంతకంగా కొట్టారని మరియు అతను తన చివరి శ్వాసలో ఉన్నాడని కనుగొన్నారు. అబ్దుల్లా బిన్ మసూద్, నువ్వు అబూ జహల్వా అని అడిగారు. అబ్దుల్లా బిన్ మసూద్, నువ్వు అబూ జహల్వా అని అడిగి అతని గడ్డం పట్టుకున్నారు. అబూ జహల్ ఇలా అన్నారు,
నువ్వు చంపిన వాడికన్నా లేదా తన సొంత ప్రజల చంపిన వాడికన్నా గొప్పవాడు ఇంకెవరైనా ఉండగలరా? నువ్వు చంపిన వాడికన్నా లేదా తన సొంత ప్రజలే చంపిన వాడికన్నా గొప్పవాడు ఇంకెవరైనా ఉండగలరా అని అబూ జహల్ అన్నారు. హదీస్ 301. అనస్ రజల్లా తలన్హు గారి కథనం ప్రకారం బద్ర్ యుద్ధం రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అబూ జహల్కి ఏమైందో వెళ్ళి చూసేది ఎవరు? ఇబ్న్ మసూద్ రజల్లా తలన్హు గారు వెళ్ళి చూడగా అఫ్రా యొక్క 2 కుమారులు అతనిని ప్రాణాంతకంగా కొట్టారని తెలిసింది. అబ్దుల్లా బిన్ మసూద్ అతని గడ్డం పట్టుకొని నువ్వు అబూ జహల్వా అని అడిగారు. దానికి అతను సొంత ప్రజలే చంపినా లేదా నువ్వు చంపిన వాడికన్నా గొప్పవారు ఇంకెవరైనా ఉండారా అని బదులిచ్చారు. హదీస్ 302. అనస్ బిన్ మాలిక్ రజల్లా తలన్హు గారి కథనం పైన ఉన్న హదీస్ వలె. సంఖ్య 303. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ సాలిహ్ బిన్ ఇబ్రాహీం యొక్క తాత బద్ర్ కథను అనగా అఫ్రా కుమారులకు సంబంధించిన వృత్తాంతాన్ని వివరించారు. సంఖ్య 304. అబూ మిల్జజ్ ఖైస్ బిన్ ఉబాద్ నుండి ఇలా వివరించారు: అలీ బిన్ అబీ తాలిబ్ ఇలా అన్నారు: పునరుత్థాన దినాన నాకు అనుకూలంగా ఆయన తీర్పుని స్వీకరించడానికి దయామయుడైన అల్లాహ్ ముందు మోకరిల్లే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. ఖైస్ బిన్ ఉబాద్ కూడా ఇలా అన్నారు: వారికి సంబంధించి ఈ కింది ఆయతలో అవతరించింది: ఈ ఇద్దరు ప్రత్యర్థులు విశ్వాసులు మరియు అవిశ్వాసులు తమ ప్రభు గురించి ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. బద్ర్ యుద్ధం రోజున పోరాడిన వారు అంటే హంజా, అలీ, ఉబైదా లేదా అబూ ఉబైదా బిన్ అల్ హారిస్, షేబా బిన్ రబియా, ఉద్బా మరియు వాహద్ బిన్ ఉద్బా అని ఖైస్ అన్నారు. సంఖ్య 305. అబూదర్ రజల్లా తలన్హు గారి కథనం ఈ కింది పవిత్ర ఆయత్: ఈ ఇద్దరు ప్రత్యర్థులు విశ్వాసులు అవిశ్వాసులు తమ ప్రభు గురించి ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. సూరా 22, 19వ ఆయత్. ఉరైస్ తెగకు చెందిన 6 వ్యక్తుల గురించి అవతరించింది. అంటే అలీ, హంజా, ఉబైదా బిన్ అల్ హారిస్, షేబా బిన్ రబియా, ఉద్బా మరియు అల్ వహద్ బిన్ ఉద్బా. ఉద్బా బిన్ రబియా మరియు అల్ వలీద్ బిన్ ఉద్బా రజియల్లా తలన్హు. సంఖ్య 306. అలీ రజియల్లా తలన్హు గారి కథనం ఈ కింది పవిత్ర వాక్యం: ఈ ఇద్దరు ప్రత్యర్థులు విశ్వాసులు మరియు అవిశ్వాసులు తమ ప్రభు గురించి ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. మా గురించి ఈ ఆయత అవతరించింది. సంఖ్య 307. ఖైస్ బిన్ ఉబాద్ రజియల్లా తలన్హు గారి కథనం బద్ర్ యుద్ధం రోజున 6 వ్యక్తులకు సంబంధించి ఈ పవిత్ర వాక్యాలు అవతరించాయని అబూదర్ రజియల్లా తలన్హు ప్రమాణం చేయగా నేను విన్నాను. సంఖ్య 308. ఖైస్ రజియల్లా తలన్హు గారి కథనం ఈ కింది పవిత్ర వచనం: తమ ప్రభు గురించి ఒకరితో ఒకరు వాదించుకుంటున్న ఈ ఇద్దరు ప్రత్యర్థులు విశ్వాసులు మరియు అవిశ్వాసులు బద్ర్ యుద్ధం రోజున పోరాడిన ఆ వ్యక్తుల గురించి అవతరించిందని అబూదర్ రజియల్లా తలన్హు ప్రమాణం చేయగా నేను విన్నాను. వారే హంజా, అలీ, ఉబైదా బిన్ అల్ హారిస్ రజియల్లా తలన్హు మరియు ఉద్బా మరియు షైబా రబియా యొక్క 2 కుమారులు మరియు అల్ వలీద్ బిన్ ఉద్బా. సంఖ్య 309. అబూ ఇషాక్ రజియల్లా తలన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి అల్ బరాను అడిగారు: నేను వింటుండగా అలీ బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారా? అల్ బరా రజియల్లా తలన్హు ఇలా అన్నారు: అవును, అతను తన శత్రువులను ద్వంద్వ యుద్ధంలో కూడా ఎదుర్కొన్నారు మరియు ఒకదానిపై ఒకటి 2 కవచాలను ధరించి ఉన్నారు. సంఖ్య 310. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజియల్లా తలన్హు గారి కథనం ప్రకారం నాకు ఉమయ్యా బిన్ ఖలఫ్తో ఒక ఒప్పందం ఉంది. అతను మక్కాలో నా బంధువులను మరియు ఆస్తిని చూసుకుంటాడు మరియు నేను మదీనాలో అతని బంధువులను మరియు ఆస్తిని చూసుకుంటాను. అప్పుడు అబ్దుర్ రెహమాన్ బద్ర్ యుద్ధం రోజున ఉమయ్యా మరియు అతని కుమారుడు చంపబడిన విషయాన్ని ప్రస్తావించగా బిలాల్ రజియల్లా తలన్హు ఇలా అన్నారు: ఒకవేళ ఉమయ్యా క్షేమంగా ఉంటే అంటే బతికి ఉంటే నాకు వినాశనం తప్పదు. సంఖ్య 311. అబ్దుల్లా రజియల్లా తలన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతున్ నజ్మ్ పఠించి ఆ తర్వాత సజ్దా చేశారు. ఆయనతో ఉన్న వారందరూ సజ్దా చేశారు. కానీ ఒక వృద్ధుడు గుప్పెడు మట్టిని తీసుకొని ఇది నాకు చాలు అని చెబుతూ తన నుడిదిరికి తాగించుకున్నారు. ఆ తర్వాత అతను ఒక అవిశ్వాసగా చంపబడ్డం నేను చూశాను. ఉర్వా రజియల్లాహు తలన్హు అజుబైర్ కుమారుడు కథనం ప్రకారం అజుబైర్కు కత్తిపోటు వలన 3 గాయపు మచ్చలు ఉండేవి. వాటిలో ఒకటి అతని భుజం మీద ఉండేది మరియు నేను నా వేళ్లను అందులో పెట్టుకునేవాడిని. అతనికి ఆ గాయాలలో 2 బద్ర్ యుద్ధం రోజున, ఒకటి అల్ యర్ముక్ యుద్ధం రోజున తగిలాయి. అబ్దుల్లా బిన్ జుబైర్ చంపబడినప్పుడు అబ్దుల్ మలిక్ బిన్ మర్వాన్ నాతో: ఓ ఉర్వా, అజుబైర్ కత్తిని నువ్వు గుర్తుపట్టావా అని అడిగారు. నేను అవును అన్నాను. అతను దానిపై ఏ గుర్తులు ఉన్నాయి అని అడిగారు. నేను దానిపై అంచున ఒక గుంట ఉంది, అది బద్ర్ యుద్ధం రోజున ఏర్పడింది అని బదులిచ్చాను. అబ్దుల్ మాలిక్ రజియల్లాహు తఆలా ఇలా అన్నారు: మీరు చెప్పింది నిజమే. శత్రువుల సైనిక దళాలతో తలపడడం వలన వారి కత్తులకు గీతలు పడ్డాయి. తర్వాత అబ్దుల్ మాలిక్ ఆ కత్తిని నాకు
అంటే ఉర్వా రజల్లాహు తలాన్హుకు తిరిగి ఇచ్చారు. ఉర్వా కుమారుడైన హిషాం ఇలా అన్నారు, మేము ఆ కత్తి ధరను 3000 దీనార్లుగా అంచనా వేశాం. ఆ తర్వాత దానిని మాలో ఒకరు అంటే వారసులు తీసుకున్నారు. అది నా దగ్గర ఉండి ఉంటే బాగుండేది. సంచిక 312 హిషాం రజల్లాహు గారి కథనం. ఆయన తండ్రి ఇలా చెప్పారని ఉల్లేఖించబడింది. జుబైర్ కత్తి వెండితో అలంకరించబడి ఉండేది. హిషాం దీనికి ఇలా జోడించారు, ఉర్వా కత్తి కూడా వెండితో అలంకరించబడి ఉండేది. ఉర్వా రజల్లాహు కత్తి కూడా వెండితో అలంకరించబడి ఉండేది. సంఖ్య 313 ఉర్వా రజల్లాహు గారు ఉల్లేఖించినది. అల్ ఎర్మూక్ యుద్ధం జరిగిన తర్వాత ఆ రోజున అల్లా ప్రవక్త సహచరులు జుబైర్తో ఇలా అన్నారు, మీరు శత్రువులపైన దాడి చేస్తారా? తద్వారా మేము కూడా మీతో కలిసి వారిపై దాడి చేస్తాము. జుబైర్ రజల్లాహు ఇలా బదులిచ్చారు, నేను వారిపై దాడి చేస్తే మీరు నాకు అండగా నిలబడరు. వారు ఇలా అన్నారు, కాదు, మేము తప్పక అండగా నిలబడతాము. అప్పుడు జుబైర్ వారితో అంటే బైజాంటియన్ సైన్యంపై దాడి చేసి వారి వ్యూహాలను ఛేదించుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. ఆయన వారిని దాటి ముందుకెళ్ళినప్పుడు ఆయన సహచరుల్లో ఒకరు కూడా ఆయనతో పాటు లేరు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి వచ్చారు. అప్పుడు శత్రువులు ఆయన గుర్రం యొక్క కళ్ళం పట్టుకొని ఆయన భుజంపై కత్తితో 2 దెబ్బలు కొట్టారు. ఆ 2 గాయాల మధ్య బద్ర్ యుద్ధం జరిగిన రోజున ఆయనకు తగిలిన ఒక దెబ్బ వల్ల ఏర్పడిన మచ్చ ఒకటి ఉండేది. నేను చిన్నపిల్లవాడిలాగా ఉన్నప్పుడు ఆ మచ్చలతో నా వేళ్ళు పెడుతూ వాటితో ఆడుకునేవాడిని. ఆ రోజున నా సోదరుడు అబ్దుల్లా బిన్ జుబైర్ కూడా ఆయనతో ఉన్నారు. అప్పుడు అతనికి 10 సంవత్సరాల వయసు. జుబైర్ అతన్ని ఒక గుర్రంపై ఎక్కించుకొని కొందరు మంది వ్యక్తుల సంరక్షణకు అప్పగించారు. సంఖ్య 314 అబూ తల్హా రజల్లాహు గారు ఉల్లేఖించారు, బద్ర్ యుద్ధం రోజున కురైష్ నాయకులలో 24 మృతదేహాలను బదులులోని మురికిగా ఉన్న ఒక ఎండిన బావిలో పారివేయాలని ప్రవక్త గారు ఆదేశించారు. ప్రవక్తకు ఒక అలవాటు ఉండేది. ఆయన ఏ ప్రజలైనా జయించినప్పుడు ఆ యుద్ధ భూమిలోనే 3 రాత్రులు బస చేసేవారు. కాబట్టి బద్ర్ యుద్ధం జరిగిన 3వ రోజున తన ఆడవంటకు జీను కట్టమని ఆయన ఆదేశించారు. ఆ తర్వాత ఆయన బయలుదేరారు. ఆయన సహచరులు ఆయనను అనుసరిస్తూ తమలో తాము ఇలా మాట్లాడుకున్నారు, నిశ్చయంగా ఆయన అంటే ప్రవక్త ఏదో గొప్ప ప్రయోజనం కోసమే వెళ్తున్నారు. ఆయన ఆ బావి అంచున ఆగినప్పుడు ఖురైష్ అవిశ్వాసుల మృతదేహాలను వారి పేర్లతో వారి తండ్రుల పేర్లతోనూ సంబోధించారు. ఓ ఫలానా వ్యక్తి, ఫలానా వారి కుమారుడా, మీరు అల్లాను మరియు ఆయన ప్రవక్తను గనక విధేయతతో అనుసరించి ఉంటే అది మీకు సంతోషాన్ని కలిగించి ఉండేదా? మా ప్రభు మాకు వాగ్దానం చేసినది నిజమని మేము కనుగొన్నాము. మీ ప్రభు మీకు వాగ్దానం చేసినది నిజమని మీరు కనుగొన్నారా? అప్పుడు ఉమర్ రజల్లాహు ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, మీరు ఆత్మలు లేని మృతదేహాలతో మాట్లాడుతున్నారు. దానికి అల్లా ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు, ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ దేవుని సాక్షిగా చెబుతున్నాను, నేను చెప్పే మాటలను మీరు వినడం కంటే వారే ఇంకా స్పష్టంగా వింటున్నారు. కతాదా రజల్లాహు ఇలా అన్నారు, ఆయన మాటలను వినడానికి, వారిని మందలించడానికి, అవమానించడానికి, వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మరియు వారిలో పశ్చాత్తాపాన్ని, విచారాన్ని కలిగించడానికి అల్లాహ్ వారిని మళ్ళీ బతికించారు. సంఖ్య 315 ఇబ్ని అబ్బాస్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ యొక్క ఈ వాక్యాన్ని ఎవరైతే అల్లాహ్ యొక్క వాగ్దానాన్ని మార్చివేశారో అవిశ్వాసానికి ప్రతిఫలంగా శాపాలు. ఇక్కడ అల్లాహ్ ప్రస్తావించిన ప్రజలు ఖురైష్ తెగకు చెందిన అవిశ్వాసులు. అమర్ రజల్లాహు ఒక వాక్యాత ఇలా అన్నారు, వారు ఖురైష్ తెగకు చెందిన అవిశ్వాసులు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క అనుగ్రహం, అల్లాహ్ యొక్క ఈ వాక్యాన్ని గురించి మరియు తమ ప్రజలను వినాశక గృహంలోకి నడిపించారు. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు ఇలా అన్నారు, దీని అర్థం బద్ర్ యుద్ధం రోజున వారి మరణానంతరం వారు అనుభవించబోయే నరకాగ్ని. సంఖ్య 316 హిషాం తండ్రి ఉల్లేఖించారు, ఇబ్నే ఉమర్ ప్రవక్తకు ఆపాదించిన ఈ వాక్యాన్ని ఆయిషా రజల్లాహు సమక్షంలో ప్రస్తావించారు. మరణించిన వ్యక్తి తన కుటుంబ సభ్యుల ఏడుపులు మరియు విలపనల కారణంగా సమాధిలో శిక్షించబడతారు. దీనిపై ఆయిషా రజల్లాహు ఇలా అన్నారు, కానీ అల్లాహ్ దూత ఇలా చెప్పారు, మరణించిన వ్యక్తి తన నేరాలు మరియు పాపాల కారణంగా శిక్షించబడతారు. అదే సమయంలో అతని కుటుంబ సభ్యులు అతని కోసం ఏడుస్తూ ఉంటారు. ఆమె ఇంకా ఇలా జోడించారు, మరియు ఇది అల్లాహ్ దూత చెప్పిన మరొక వాక్యానికి పోలి ఉంది.
బద్రి యుద్ధంలో చంపబడిన అవిశ్వాసుల మృతదేహాలు పడి ఉన్న బావి వద్ద నిలబడి ఆయన ఇలా అన్నారు, నేను చెప్పే మాటలను వారు వింటున్నారు. ఆమె ఇంకా ఇలా అన్నారు, కానీ ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను వారికి చెప్పిన విషయాలు సత్యమని ఇప్పుడు వారికి బాగా అర్థమయ్యింది అని. అప్పుడు ఆయిషా రజల్లాహు అన్హా ఈ వాక్యాలను పఠించారు. నువ్వు మరణించిన వారికి వినిపించలేవు, మరియు సమాధులలో ఉన్న వారికి నువ్వు వినిపించలేవు. అంటే వారు నరకాగ్నిలో తమ స్థానాలను పొందిన తర్వాత అని అర్థం. సంఖ్య 317. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త బద్రు బావి అవిశ్వాసుల మృతదేహాలు ఉన్న బావి వద్ద నిలబడి ఇలా అన్నారు, మీ ప్రభువు చెప్పిన విషయాలు సత్యమని మీరు గ్రహించారా, మీకు వాగ్దానం చేశారా? అప్పుడు ఆయన ఇంకా ఇలా అన్నారు, నేను చెప్పే మాటలను వారు ఇప్పుడు వింటున్నారు. ఈ విషయం ఆయిషా రజల్లాహు అన్హా వద్ద ప్రస్తావించబడినప్పుడు ఆమె ఇలా అన్నారు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నేను వారికి చెప్పే విషయాలు సత్యమేనని వారు ఇప్పుడు చాలా స్పష్టంగా గ్రహించారు. ఆ తర్వాత ఆమె పవిత్ర ఖురాన్లోని ఈ వచనాన్ని పఠించారు, నిశ్చయంగా నీవు మృతులకు వినిపించలేవు. హదీస్ 318. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం బద్ర్ యుద్ధం జరిగిన రోజున హారిసా రజియల్లాహు అన్హు గారు అమరుడయ్యారు, షహీద్ అయ్యారు. అప్పుడు అతను ఒక చిన్న బాలుడు. అతని తల్లి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి ఇలా అంది, అతని తల్లి ప్రవక్త గారి వద్దకు వచ్చి ఇలా అంది, ఓ అల్లా, హారిసా నాకు ఎంత ప్రియమైన వాడో మీకు తెలుసు. అతను స్వర్గంలో ఉంటే నేను సహనం వహిస్తాను మరియు అల్లా నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తాను. కానీ అలా కాకపోతే నేను ఏం చేస్తానో మీరు చూస్తారు. ఆయన ఇలా అన్నారు, అల్లా నిన్ను కరుణించుగాక, నీకు మతిపోయిందా? స్వర్గం ఒకటే ఉందని నువ్వు అనుకుంటున్నావా? అనేక స్వర్గాలు ఉన్నాయి మరియు నీ కుమారుడు అత్యున్నతమైన ఫిర్దౌస్ స్వర్గంలో ఉన్నారు. హదీస్ 319. అలీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను, అబూ ముర్తాద్ను మరియు హజ్ జుబైర్ను గుర్రాలపై పంపి ఇలా అన్నారు, మీరు రౌదత్ కక్ వరకు వెళ్ళండి. అక్కడ హాతిబ్ బిన్ అబీ బల్తా ఆ నుండి మక్కాలోని అన్యమతస్తులకు ఒక లేఖ తీసుకువెళ్తున్న ఒక అన్యమత స్త్రీ ఉంది. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రదేశంలో ఆమె తన ఒంటెపై ప్రయాణిస్తుండగా మేము కనుగొన్నాం. మేము ఆమెతో ఇలా అన్నాం, ఆ లేఖను మాకు ఇవ్వు. ఆమె దగ్గర ఏ లేఖ లేదు అని చెప్పింది. ఆమె నా దగ్గర ఏ లేఖ లేదని చెప్పింది. అప్పుడు మేము ఆమె ఒంటెను మోకరింపజేసి ఆమెను సోదా చేశాం, కానీ మాకు ఏ లేఖ దొరకలేదు. అప్పుడు మేము ఇలా అన్నాం, నిశ్చయంగా అల్లా ప్రవక్త మాకు అబద్ధం చెప్పలేదు. ఆ లేఖను బయటికి తీ, లేకపోతే నేను నిన్ను నగ్నంగా చేస్తాం. మేము నిశ్చయించుకున్నామని ఆమె చూసినప్పుడు ఆమె తన నడుము చుట్టూ పై వస్త్రాన్ని కట్టుకొని ఉండగా నడుము పట్టి కింద చేయి పెట్టి ఆ ఉత్తరాన్ని బయటికి తీసింది. మరియు మేము ఆమెను అల్లా ప్రవక్త వద్దకు తీసుకొచ్చాం. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, అల్లాహకు, ఆయన ప్రవక్తకు మరియు విశ్వాసులకు ద్రోహం చేశారు. ఓ ప్రవక్త, ఈ హాతిబ్ అల్లాహకు, ఆయన ప్రవక్తకు మరియు విశ్వాసులకు ద్రోహం చేశాడు. నేను అతని మెడ నరికివేస్తాను. ప్రవక్త హాతిబ్ను, నిన్ను ఇలా చేయడానికి ఏది ప్రేరేపించింది అని అడిగారు. హాతిబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, అల్లా సాక్షిగా నేను అల్లా మరియు ఆయన ప్రవక్తపై నా విశ్వాసాన్ని వదులుకోవాలని అనుకోలేదు, కానీ మక్కా ప్రజలలో కొంత పలుకుబడి సంపాదించాలని కోరుకున్నాను. తద్వారా దాని ద్వారా అల్లాహ్ నా కుటుంబాన్ని మరియు ఆస్తిని కాపాడగలరు. నీ సహచరులతో ప్రతి ఒక్కరి బంధువులు అక్కడ ఉంటారు. వారి ద్వారా అల్లాహ్ వారి కుటుంబాలను మరియు ఆస్తిని కాపాడుతారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, అతను చెప్పింది నిజమే, అతనితో మంచి తప్ప మరేమీ చెప్పవద్దు. ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, అతను అల్లాహకు, ఆయన ప్రవక్తకు మరియు విశ్వాసులకు ద్రోహం చేశాడు. అతని మెడ నరికి వేస్తాను. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అతను బదరు యోధులలో ఒకడు కదా. బహుశా అల్లాహ్ బదరు యోధులను చూసి నేను నీకు స్వర్గాన్ని ప్రసాదించాను కాబట్టి మీకు ఇష్టమైనది చేయండి అని, లేదా నేను మిమ్మల్ని క్షమించానని చెప్పి ఉండవచ్చు. దీంతో ఉమర్ రజియల్లాహు అన్హు కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి మరియు అతను ఇలా అన్నారు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు. సంఖ్య 320. ఉసాయి రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం బద్ర్ యుద్ధం రోజున అల్లా ప్రవక్త మాతో ఇలా అన్నారు, శత్రువు మీకు సమీపించినప్పుడు వారిపై బాణాలు వేయండి, కానీ మీ బాణాలను పొదుపుగా వాడండి, తద్వారా మీ బాణాలు వృధా కాకూడదు. హదీస్ 321. అబూ ఉసైద్ రజియల్లాహు అన్హు గారి కథనం, బద్ర్ యుద్ధం రోజున అల్లా ప్రవక్త మాతో ఇలా అన్నారు, మీ శత్రువు మీకు సమీపించినప్పుడు, అంటే అధిక సంఖ్యలో మిమ్మల్ని అధిగమించినప్పుడు వారిపై బాణాలు వేయండి, కానీ వాటిని పొదుపుగా వాడండి. హదీస్ 322. అల్ బరా బిన్ అజీబ్ రజియల్లాహు అన్హు గారి కథనం, ఉహద్ యుద్ధం రోజున ప్రవక్త అబ్దుల్లా బిన్ జుబైర్ను విలుకాండ్రకు అధిపతిగా నియమించారు మరియు మాలో 70 మంది గాయపడి అమరులయ్యారు.
బద్ర్ యుద్ధం రోజున ప్రవక్త మరియు ఆయన సహచరులు అన్య మతస్థులపై 140 మంది హతమార్చారు. 70 మందిని ఖైదీలుగా పట్టుకున్నారు మరియు 70 మందిని చంపారు. అబూ సుఫియాన్ ఇలా అన్నారు, ఇది బద్ర్ యుద్ధానికి ప్రతీకార దినం మరియు యుద్ధ ఫలితం ఇంకా తేలలేదు. సంఖ్య 323. అబూ మూసా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మంచి అనేది అల్లాహ్ మనకు తర్వాత యుహద్ యుద్ధం తర్వాత ప్రసాదించింది మరియు సత్యసంధులకు ప్రతిఫలం అనేది అల్లాహ్ మనకు బద్ర్ యుద్ధం జరిగిన తర్వాత ప్రసాదించింది. సంఖ్య 324. అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ ఉల్లేఖించారు, బద్ర్ యుద్ధ దినాన నేను ముందు వరుసలో పోరాడుతుండగా హఠాత్తుగా వెనక్కి తిరిగి చూశాను. బద్ర్ యుద్ధ దినాన నేను ముందు వరుసలో పోరాడుతూ ఉండగా హఠాత్తుగా వెనక్కి తిరిగి చూశాను. నా కుడి ఎడమ వైపులా 2 బాలురు కనిపించారు. వారి మధ్య నిలబడడం నాకు సురక్షితంగా అనిపించలేదు. అప్పుడు వారిలో ఒకరు తమ పక్కనున్న స్నేహితుడికి వినిపించకుండా రహస్యంగా నన్ను ఇలా అడిగారు, ఓ మామయ్య, అబూ జహల్ను నాకు చూపించు. నేను ఇలా అన్నాను, ఓ మేనల్లుడా, నువ్వు అతనితో ఏం చేస్తావు? అతను ఇలా బదిలిచ్చాడు, నేను అల్లాహ్కు ఒక వాగ్దానం చేశాను, ఒకవేళ నేను అతన్ని అంటే అబూ జహల్ని చూస్తే నేను అతన్ని చంపుతాను, లేదా అతన్ని చంపకముందే నేను చంపబడతాను. ఆ తర్వాత మరొక బాలుడు కూడా తన పక్కనున్న స్నేహితుని వినిపించకుండా రహస్యంగా నాతో అదే మాట అన్నారు. ఆ 2 బాలులకు బదులుగా వేరే 2 వ్యక్తుల మధ్య నేను నిలబడి ఉంటే నాకు అంత సంతోషంగా అనిపించేది కాదు. అప్పుడు నేను వారికి అతన్ని అంటే అబూ జహల్ను చూపించాను. ఆ 2 డేగల్లా అతనిపై దాడి చేసి అతన్ని నేల కూల్చారు. ఆ 2 బాలురు అఫ్రా అంటే ఒక అన్సారీ మహిళ కుమారులు. సంఖ్య 325. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త ఆసిమ్ బిన్ ఉమర్ అల్ ఖత్తాబ్ తాతగారైన ఆసిమ్ బిన్ సాబిత్ అల్ అన్సారీ నాయకత్వంలో 10 మంది గూఢచారులను పంపారు. వారు ఉస్మాన్ మరియు మక్కా మధ్యలో ఉన్న అల్ హౌదా అనే ప్రదేశానికి చేరుకున్నప్పుడు వారి ఉనికిని గురించి హుదైల్ తెగకు చెందిన బనీ లిహియాన్ అనే ఉపతెగ వారికి తెలిసింది. దాంతో వారు ఆ ముస్లింల వెంట సుమారు 100 మంది విలుకారులను పంపారు. ఆ విలుకారులు ముస్లింల పాదముద్రలను అనుసరిస్తూ వెళ్ళారు. ఒకచోట వారు విడిది చేసిన స్థలంలో ముస్లింలు తిన్న ఖర్జూర ఆనవాళ్లను వారు కనిపించాయి. ఆ విలుకారులు ఇలా అనుకున్నారు, ఈ ఖర్జూరాలు యస్రిబ్ అనగా మదీనాకు చెందినవి అని నిర్ధారించుకొని ముస్లింల పాదముద్రలను అనుసరిస్తూ ముందుకు సాగారు. ఆసిమ్ మరియు అతని సహచరులకు ఆ విలుకారుల రాక గురించి తెలియగానే వారు ఎత్తైన ప్రదేశంలో ఆశ్రయం పొందారు. కానీ శత్రువులు వారిని చుట్టుముట్టి ఇలా అన్నారు, కిందికి దిగివచ్చి లొంగిపోండి, మీలో ఒక్కరిని కూడా మేము చంపము అని మేము మీకు గంభీరమైన వాగ్దానం మరియు ఒడంబడిక చేస్తున్నాము. అసీమ్ బిన్ సాబిత్ ఇలా అన్నారు, ఓ ప్రజలారా, నా విషయానికి వస్తే ఒక అవిశ్వాసి రక్షణలో ఉండడానికి నేను ఎప్పటికీ కిందికి దిగాను. ఓ అల్లాహ్, మా గురించి నీ ప్రవక్తకు తెలియజేయి. దాంతో ఆ విలుకాళ్ళ వారిపై బాణాలు విసిరి ఆసిమ్ను షహీద్గా చేశారు. వారిలో 3 కిందకు దిగి వచ్చి ఆ విలుకాళ్ళ వాగ్దానానికి మరియు ఒడంబడికను అంగీకరించి వారికి లొంగిపోయారు. వారు ఖుబైబ్, జైద్ బిన్ అదీనా మరొక వ్యక్తి. ఆ విలుకాళ్ళు వారిని పట్టుకున్నప్పుడు వారు తమ బాణపు విల్లుల దాడులను విప్పి ఆ ఖైదీలను వాటితో బంధించారు. ఆ 3వ వ్యక్తి ఇలా అన్నారు, ఇది నమ్మక ద్రోహానికి మొదటి నిదర్శనం. అల్లాహ్ సాక్షిగా నేను మీతో రాను, ఎందుకంటే నేను వీరి షహీదైన సహచరుల అడుగుజాడలనే అనుసరిస్తాను. షహీదులైన సహచరులను ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు, ఆ విలుకాళ్ళు అతన్ని ఈడ్చుకెళ్ళి అతన్ని షహీద్గా చేసేంత వరకు అతనితో పెనుగులాడారు. ఆ తర్వాత ఖుబైబ్ మరియు జైద్ బిన్ అద్దీనాలను వారు తీసుకెళ్లి బద్ర్ యుద్ధం జరిగిన తర్వాత మక్కాలో బానిసలుగా విక్రయించారు. అల్ హారిస్ బిన్ అమర్ బిన్ నౌఫల్ కుమారులు ఖుబైబ్ను కొనుగోలు చేశారు. ఎందుకంటే బద్ర్ యుద్ధం రోజున వారి తండ్రి అల్ హారిస్ బిన్ అమర్ను చంపిన వ్యక్తి ఖుబైబే. ఖుబైబ్ను చంపాలని వారు ఏకగ్రీవంగా నిర్ణయించుకునేంత వరకు అతను వారి చెరలోనే బందీగా ఉన్నారు. ఒకరోజు ఖుబైబ్ తన శరీరంలోని గోప్య భాగాలను వెంట్రుకలను తొలగించుకోవడానికి అల్ హారిస్ కుమార్తె వద్ద ఒక చౌర కత్తిని అడిగారు. ఆమె దానిని అతనికి ఇచ్చింది. అనుకోకుండా ఆమె వేరే పనిలో నిమగ్నమై అశ్రద్ధగా ఉన్నప్పుడు ఆమె చిన్న కుమారుడు ఖుబైబ్ వద్దకు వెళ్ళారు. ఖుబైబ్ ఆ బాలుడిని తన పొరపై కూర్చోబెట్టుకోవడం, ఆ చేతిలో క్షౌర కత్తి ఉండడం ఆమె చూసింది. ఆమె ఎంతగానో భయపడిపోయింది. ఖుబైబ్ రలియల్లాహు అన్హు ఆమె భయాన్ని గమనించి ఇలా అన్నారు, నేను ఇతన్ని చంపుతానని నువ్వు భయపడుతున్నావా? నేను ఇటువంటి పని ఎప్పటికీ చేయను. ఆ తర్వాత ఈ కథను వివరిస్తూ ఆమె ఇలా చెప్పింది, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఖుబైబ్ కంటే ఉత్తమమైన ఖైదీని నేను ఎప్పుడూ చూడలేదు. అల్లాహ్ సాక్షిగా ఒకరోజు నేను అతన్ని చూశాను. అతని కాళ్లకు ఇనప సంఖ్యలు వేసి ఉన్నప్పటికీ
అతను తన చేతితోనే ద్రాక్ష గుత్తి నుండి ద్రాక్ష పళ్ళు తింటున్నారు. ఆ సమయంలో మక్కాలో ఎక్కడా పండ్లు దొరికే పరిస్థితి లేదు. ఆమె తరచుగా ఇలా అనేది, అది అల్లాహ్ ఖుబైబ్ కోసం సమకూర్చిన ఆహారం. వారు ఖుబైబ్ను బలి ఇవ్వడానికి మక్కా పవిత్ర క్షేత్రం వెలుపల ఉన్న అల్ హిల్ అనే ప్రాంతానికి తీసుకువెళ్ళినప్పుడు ఖుబైబ్ వారిని ఇలా కోరారు, నన్ను 2 రకాతులు నమాజ్ చేసుకోనివ్వండి. వారు అతనికి అనుమతి ఇచ్చారు. అతను 2 రకాతులు నమాజ్ చేసి ఆ తర్వాత ఇలా అన్నారు, అల్లా సాక్షిగా నేను భయపడుతున్నానని మీరు భావిస్తున్నారేమోననే సంకోచం నాకు లేకపోయి ఉంటే నేను ఇంకా ఎక్కువ నమాజ్ చేసి ఉండేవాడిని. ఆ తర్వాత అతను వారిపై శాపం విధిస్తూ ఇలా ప్రార్థించారు, ఓ అల్లాహ్, వారిని లెక్కించు, వారిని ఒక్కొక్కరిగా సంహరించు, వారిలో ఒక్కరిని కూడా మిగల్చకు. ఆ తర్వాత అతను ఈ పద్యం పఠించారు, నేను ఒక ముస్లింగా షహీద్ అవుతున్నాను కాబట్టి అల్లాహ్ మార్గంలో నేను ఏ విధంగా మరణించినా నాకు పట్టింపు ఎందుకంటే ఇది అల్లాహ్ ధర్మ స్థాపన కోసమే. ఆయన తలుచుకుంటే నా శరీరం నుండి నరికివేయబడే అవయవాలకు కూడా ఆయన ఆశీర్వాదం ప్రసాదిస్తారు. ఆ తర్వాత అబూ సర్వా హుక్బా బిన్ అల్ హారిస్ అతని వద్దకు వెళ్ళి అతన్ని చంపేశారు. బందీగా ఉన్న స్థితిలో షహీద్ అయ్యే ఏ ముస్లిమైనా ఉరి తీయడానికి ముందు 2 రకాతులు నమాజ్ చేసుకోవాలనే సంప్రదాయాన్ని నెలకొల్పిన వ్యక్తి ఖుబైబే. ఆ 10 మంది గూఢచారులు అమరులైన రోజే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సంఘటన గురించి తన సహచరులకు తెలియజేశారు. ఆసిం బిన్ సాబిత్ మరణవార్త తెలిసిన తర్వాత కొంతమంది కురైష్ నాయకులు అతని మరణం నిజమేనని నిర్ధారించుకోవడానికి అతని శరీర భాగం ఏదో ఒక దానిని తీసుకురమ్మని తమ దూతలను పంపారు. ఎందుకంటే గతంలో బద్ర్ యుద్ధంలో ఆసిం వారి నాయకులలో ఒకరిని సంహరించి ఉన్నారు. కానీ అల్లాహ్ ఆసిం మృతదేహాన్ని రక్షించడానికి కందిరీగల గుంపును పంపారు మరియు అవి ప్రవక్తల నుండి అతనికి రక్షణ కల్పించాయి. వారు అతని శరీరాన్ని ఏమీ కోయలేకపోయారు. సంఖ్య 326. నాఫీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. బద్ర్ యుద్ధ యోధులలో ఒకరైన సయీద్ బిన్ జైద్ బిన్ అమర్ బిన్ నుఫైల్ ఒక శుక్రవారం నాడు అనారోగ్యానికి గురయ్యారని ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హుకు ఒకసారి చెప్పబడింది. ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు మధ్యాహ్నం ఆలస్యంగా అతని వద్దకు వెళ్ళారు. శుక్రవారం నమాజ్ సమయం సమీపించడంతో ఇబ్నే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఆ నమాజ్లో పాల్గొనలేదు. సువయ్య బిన్ అల్ హారిస్ కథనం ప్రకారం ఆమె బనీ అమర్ బిన్ లుయాయ్ తెగకు చెందిన సాద్ బిన్ కౌలాను వివాహం చేసుకుంది మరియు అతను బద్ర్ యుద్ధంలో పోరాడిన వారిలో ఒకరు. ఆమె హజ్జతుల్ వదా సమయంలో గర్భవతిగా ఉండగా అతను మరణించారు. అతని మరణం తర్వాత కొద్ది కాలానికి ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవ వేదన పూర్తి చేసుకొని అనగా శుద్ధి పొందిన తర్వాత పెళ్లి సంబంధాల కోసం సిద్ధపడింది. బనీ అబ్దాల్ తెగకు చెందిన అబూ సనాబిల్ బిన్ బుకాక్ అనే వ్యక్తి ఆమెను కలవడానికి వచ్చి ఆమెతో ఇలా అన్నారు, ఏమిటి, ప్రజలు నిన్ను పెళ్లి చేసుకోమని అడగడానికి నువ్వు ఇలా అలంకరించుకొని ఉన్నావు? నీకు పెళ్లి కావాలా? అల్లా సాక్షిగా నీ భర్త మరణించిన తర్వాత 4 నెలల 10 రోజులు గడిస్తే తప్ప నీకు పెళ్లి చేసుకునే అనుమతి లేదు. సుబయ్య తన కథనంలో ఇలా అన్నారు, అతను అబూ సనాబిల్ నాతో ఈ మాట అన్నప్పుడు నేను సాయంత్రం నా దుస్తులు ధరించి అల్లా ప్రవక్త వద్దకు వెళ్ళి ఈ విషయం గురించి ఆయనను అడిగాను. నేను అప్పటికే నా బిడ్డను జన్మనిచ్చాను కాబట్టి నాకు వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉందని ఆయన తీర్పిచ్చారు మరియు నేను కోరుకుంటే వివాహం చేసుకోమని ఆజ్ఞాపించారు. సంఖ్య 327. రిఫా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం బద్ర్ యోధులలో ఒకరైన జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్త వద్దకు వచ్చి మీలో మీరు బద్ర్ యోధులను ఎలా చూస్తారు అని అడిగారు. దానికి ప్రవక్త ముస్లింలలో ఉత్తములుగా అని లేదా అలాంటిదే ఒక మాట అన్నారు. దానికి జిబ్రాయిల్ అలైహిస్సలాం బద్ర్ యుద్ధంలో పాల్గొన్న దేవదూతలు కూడా అంతే అని అన్నారు. సంఖ్య 328. ముఆద్ బిన్ రిఫా బిన్ రాఫీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. రిఫా బద్ర్ యుద్ధ యోధులలో ఒకడు కాగా అతని తండ్రి రాఫీ అల్ అకబా ప్రజలలో ఒకరు, అనగా అల్ అకబా వద్ద విధేయతా ప్రమాణం చేసిన వారిలో. రాఫీ తన కుమారునితో ఇలా అనేవాడు, అకబా ప్రమాణంలో పాల్గొనడానికి బదులుగా నేను బద్ర్ యుద్ధంలో పాల్గొనడానికి బద్ర్ యుద్ధంలో పాల్గొని ఉంటే నేను మరింత సంతోషంగా ఉండేవాడిని కాదు. సంఖ్య 329. ముఆద్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్తను ప్రశ్నించిన వారు జిబ్రాయిల్ అలైహిస్సలాం. సంఖ్య 330. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. బద్ర్ యుద్ధం రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఇతరే జిబ్రాయిల్ తన గుర్రం తలను పట్టుకొని ఉన్నారు మరియు యుద్ధానికి అవసరమైన ఆయుధాలతో సన్నద్ధుడై ఉన్నారు. సంఖ్య 331. అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. అబూ జైద్ సంతానం లేకుండా మరణించారు మరియు అతను బద్ర్ యుద్ధ యోధులలో ఒకరు. సంఖ్య 332. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. అబూ సయీద్ బిన్ మాలిక్ అల్ ఖుద్రీ ఒక ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు అతని కుటుంబం అతనికి ఈదుల్ అజ్హా పండగ నాడు అర్పించిన బలుల మాంసంలో కొంత ఇచ్చింది.
దానికి అతను ఇది తినవచ్చో లేదో అని అడిగే వరకు దానిని నేను తినను అని అన్నారు. అతను బద్ర్ యుద్ధ యోధులలో ఒకడైన తన మేనమామ సోదరుడు కతాదా బిన్ నూమాన్ వద్దకు వెళ్ళి దాని గురించి అతన్ని అడిగారు. కతాదా రజల్లాహు అన్హు ఇలా చెప్పారు: మీరు వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత బలులను తినడంపై ఉన్న నిషేధాన్ని రద్దు చేస్తూ ప్రవక్త గారు ఒక ఆజ్ఞను జారీ చేశారు. సంఖ్య 333. ఉర్వా రజల్లాహు అన్హు గారి కథనం. జుబైర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు: బద్ర్ యుద్ధం జరిగిన రోజున నేను ఉబైదా బిన్ సయీద్ బిన్ అల్ హాస్ను కలిశాను. అతను కవచంతో పూర్తిగా కప్పబడి ఉన్నారు. ఎంతగా అంటే అతని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అతని ఇంటి పేరు అబూ దాత్ అల్ హరీష్. అతను గర్వంగా నేనే అబూ అల్ ఖరీష్ అని చెప్పారు. నేను అతనిపై ఈటతో దాడి చేసి అతని కన్ను పొడిచాను. దాంతో అతను మరణించారు. ఆ ఈటను బయటకు లాగడానికి నేను అతని శరీరంపై నా కాలు పెట్టాను. కానీ దాని 2 చివరల్లో వంగి ఉండటంతో దాన్ని బయటికి తీయడానికి నేను చాలా బలాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. ఉర్వా రజల్లాహు అన్హు ఇలా అన్నారు: తర్వాత అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుబైర్ను ఆ బల్లెం గురించి అడిగారు, మరియు అతను దానిని ఆయనకు ఇచ్చారు. అల్లా ప్రవక్త మరణించినప్పుడు జుబైర్ దానిని తిరిగి తీసుకున్నారు. ఆ తర్వాత అబూబకర్ రజల్లాహు అన్హు దానిని అడగగా అతను దానిని అతనికి ఇచ్చారు. మరియు అబూబకర్ రజల్లాహు అన్హు గారు మరణించినప్పుడు జుబైర్ దానిని తిరిగి తీసుకున్నారు. అప్పుడు ఉమర్ రజల్లాహు అన్హు దానిని అతని నుండి అతనికి నుండి అడగగా అతను దానిని అతనికి ఇచ్చారు. ఉమర్ రజల్లాహు అన్హు మరణించినప్పుడు జుబైర్ దానిని తిరిగి తీసుకున్నారు. మరియు తర్వాత ఉస్మాన్ రజల్లాహు అన్హు దానిని అతని నుండి అడగగా అతను దానిని అతనికి ఇచ్చారు. ఉస్మాన్ రజల్లాహు అన్హు అమరుడైనప్పుడు ఆ బల్లెం అలీ సంతతి వద్ద ఉండిపోయింది. అప్పుడు అబ్దుల్లా బిన్ జుబైర్ దానిని తిరిగి అడిగారు, మరియు అతను అమరుడయ్యే వరకు అది అతని వద్దనే ఉండిపోయింది. సంఖ్య 334. ఉబాదా బిన్ సామిత్ రజల్లాహు అన్హు గారి కథనం. అతను వారిలో ఒకరు, బద్రు యోధులు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు: నాకు విధేయత ప్రమాణం ఇవ్వండి. సంఖ్య 335. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అబూ హుజైఫా బద్ర్ యుద్ధంలో అల్లా ప్రవక్తతో కలిసి పోరాడిన వారిలో ఒకరు. సలీంను తన కుమారునిగా దత్తత తీసుకొని తన మేనకోడలు హింద్ బిన్ అల్వాహద్ బిన్ ఉద్బాతో అతనికి ఇచ్చి వివాహం చేశారు. సలీం ఒక అన్సారీ స్త్రీ వద్ద నుండి విముక్తి పొందిన బానిస. అల్లా ప్రవక్త జైద్ను కూడా తన కుమారునిగా దత్తత తీసుకున్నారు. ఇస్లాంకు పూర్వం ఉన్న అజ్ఞాన కాలంలో ఎవరైనా ఒక కుమారుడిని దత్తత తీసుకుంటే ప్రజలు అతన్ని దత్తత తీసుకున్న తండ్రి పేరుతో పిలిచేవారు. తద్వారా అతను ఆ తండ్రి వారసత్వాన్ని కూడా పొందేవాడు. అల్లాహ్ ఇలా అవతరింపజేసే వరకు ఇది కొనసాగింది. వారిని దత్తత తీసుకున్న కుమారులను వారి తండ్రి పేర్లతో పిలవండి. దత్తత తీసుకున్న కుమారులను వారి తండ్రుల పేర్లతో పిలవండి. ఇది సూరా 33లో 5వ ఆయత్. సంఖ్య 336. రుబాయి బిన్ అల్ ముహావిద్ గారు వివరించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో వివాహ బంధం ముగించుకున్న తర్వాత నా వద్దకు వచ్చి, మీరు ఉపవాక్యాత ఇప్పుడు కూర్చున్నట్లుగా నా మంచం మీద కూర్చున్నారు. అప్పుడు చిన్న బాలికలు బద్ర్ యుద్ధం జరిగిన రోజున చంపబడిన నా తండ్రి కోసం తంబూరా వాయిస్తూ విలపిస్తూ పాడుతున్నారు. అప్పుడు ఆ బాలికలలో ఒకరు, మన మధ్య ఒక ప్రవక్త ఉన్నారు, రేపు ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు అని అన్నారు. ప్రవక్త గారు ఆమెతో ఇలా అన్నారు: ఇలా అనవద్దు, కానీ నువ్వు ఇంతకుముందు చెప్పిన దాన్నే చెబుతూ ఉండు. హదీస్ 337. ఇబ్ని అబ్బాస్ గారి కథనం కింది విధంగా. 338వ హదీస్. హదీస్ 338. ఇబ్ని అబ్బాస్ గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు మరియు బద్ర్ యుద్ధంలో అల్లా ప్రవక్తతో కలిసి పోరాడిన వారిలో ఒకరైన అబూ తల్హా రజల్లాహు అన్హు నాకు ఇలా చెప్పారు: అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: కుక్క లేదా చిత్రం ఉన్న ఇంట్లోకి దేవదూతలు ప్రవేశించరు. ఆయన ఉద్దేశం ఆత్మలు గల జీవులు గల చిత్రాలు. హదీస్ 339. అలీ రజల్లాహు అన్హు గారి కథనం కింది విధంగా. హదీస్ 340. హదీస్ 340. అలీ రజల్లాహు అన్హు గారి కథనం. బద్ర్ యుద్ధంలో లభించిన సంపదలో నాకు ఒక ఆడవంట లభించింది. మరియు ఆ రోజుల్లో అల్లా ప్రవక్తకు ప్రసాదించిన బహుమూసి నుండి ఆయన నాకు మరొక ఆడవంటనిచ్చారు. మరియు ప్రవక్త గారి కుమార్తె అయిన ఫాతిమాతో నా వివాహం జరుపుకోవాలని నేను సంకల్పించినప్పుడు వివాహ విందు కోసం దాని ధరను ఖర్చు చేయడానికి నేను కంసాలీలకు అమ్మాలనుకున్న ఇగ్దర్ అనగా కంసాలీలు ఉపయోగించే ఒక రకమైన గడ్డి తీసుకురావడానికి నాతో పాటు రావాలని బనీ కైనుకాకు చెందిన ఒక కంసాలితో ఏర్పాటు చేసుకున్నాను. ఒక అన్సారీ నివాసం పక్కన మోకరిల్లు ఉన్న నా 2 ఆడవంటల కోసం నేను తాళ్ళు మరియు జీను సంచులను సేకరిస్తుండగా నాకు కావలసినవన్నీ తీసుకున్న తర్వాత ఆ 2 ఆడవంటల మూపరాలు నరకవేయబడి వాటి పక్కలు చీల్చబడి వాటి కాలేయ భాగాలు బయటికి తీయబడి ఉండటాన్ని నేను అకస్మాత్తుగా చూశాను. అది చూసి నేను ఏడుపు ఆపుకోలేకపోయాను. ఇది ఎవరు చేశారు అని నేను అడిగాను. వారనగా ప్రజలు ఇలా అన్నారు: హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఈ పని చేశారు.
అతను ఈ ఇంట్లో కొంతమంది అన్సారీ తాగుబోతులు, ఒక గాయని మరియు అతని స్నేహితులతో ఉన్నారు. ఆ గాయని తన పాటలో ఓ హంజా, ఓ బలిసిన ఆడవంటల దగ్గరికి వెళ్ళు అని పాడింది. ఇది విన్న హంజా తన కత్తి వద్దకు పరిగెత్తి ఒంటెల మూపురాలను నరికి వాటి పక్కలను చీల్చి వాటి కాలేయాల నుండి ముక్కలను తీశారు. అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాను. ఆయనతో పాటు జైద్ బిన్ హారిసా కూడా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా పరిస్థితిని గమనించి ఏమిటి విషయం అని అడిగారు. నేను ఇలా అన్నాను, ఓ ప్రవక్త, ఈ రోజు వంటి రోజును నేను ఎన్నడూ చూడలేదు. హంజా నా 2 ఆడవంటలపై దాడి చేసి వాటి మూపురాలను పక్కలను చీల్చివేశారు. ఇంకా అతను కొంతమంది తాగుబోతులతో పాటు ఒక ఇంట్లో ఉన్నారు. ప్రవక్త తన పై వస్త్రాన్ని అడిగి దానిని ధరించి జైద్ బిన్ హారిసా మరియు నేను అనుసరిస్తుండగా హంజా ఉన్న ఇంటికి చేరుకునే వరకు ముందుకు సాగారు. ఆయన లోపలికి ప్రవేశించడానికి అనుమతిని అడిగారు మరియు ఆయనకు అనుమతి లభించింది. ప్రవక్త హంజా చేసిన దానిని అతడిని నిందించడం ప్రారంభించారు. హంజా తాగి ఉన్నారు మరియు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతను ప్రవక్త వైపు చూసి ఆపై తన మోకాళ్ళ వైపు కళ్ళు పైకెత్తి ఆయన ముఖం వైపు మరింత కళ్ళు పైకెత్తి చూసి మీరు మా తండ్రి బానిసలు తప్ప మరెవరూ కాదు అని అన్నారు. హంజా తాగి ఉన్నాడని ప్రవక్త గ్రహించినప్పుడు ఆయన వెనక్కి నడుస్తూ బయటికి వెళ్ళిపోయారు మరియు మేము ఆయనతో పాటు వెళ్ళిపోయాము. సంఖ్య 341. ఇబ్నే మకాల్ రజల్లాహు గారి కథనం ప్రకారం అలీ సహల్ బిన్ హునైఫ్ అంత్యక్రియల ప్రార్థనకు నాయకత్వం వహించి అతను బద్ర్ యోధులలో ఒకరు అని అన్నారు. హదీస్ 342. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ ఇలా అన్నారు, అల్లా ప్రవక్త సహచరులో ఒకరై బద్రు యుద్ధంలో పోరాడి మదీనాలో మరణించిన తన భర్త కునైస్ బిన్ హుదైఫా అల్ షెర్ని నా కుమార్తె హఫ్సా బిన్ ఉమర్ కోల్పోయినప్పుడు నేను ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ను కలిసి మీకు ఇష్టమైతే నేను హఫ్సా బిన్ ఉమర్ను మీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెబుతూ హఫ్సాను అతనికి ఇచ్చి వివాహం చేయమని సూచించాను. దానికి అతను నేను దీని గురించి ఆలోచిస్తాను అని అన్నారు. నేను కొన్ని రోజులు వేచి చూసిన తర్వాత అతను నాతో ప్రస్తుతానికి నేను వివాహం చేసుకోకూడదనే అభిప్రాయంలో ఉన్నాను అని అన్నారు. అప్పుడు నేను అబూబకర్ రజల్లాహు అన్హును కలిసి మీకు ఇష్టమైతే హఫ్సా బిన్ ఉమర్ రజల్లాహు అన్హును మీకు ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాను. అతను మౌనంగా ఉండి నాకు ఏ జవాబు ఇవ్వలేదు. దాంతో నాకు ఉస్మాన్ మీద కంటే అతని మీదే ఎక్కువ కోపం వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను వివాహం చేసుకోవడానికి అడిగారు. నేను ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేశాను. ఆ తర్వాత అబూబకర్ రజల్లాహు అన్హు నన్ను కలిసి బహుశా మీరు హఫ్సాను నాకు వివాహం కోసం ప్రతిపాదించినప్పుడు నేను మీకు ఏ జవాబు ఇవ్వనందున నాకు మీద కోపంగా ఉన్నారేమో అని అడిగారు. నేను అవును అని అన్నాను. అబూబకర్ గారు ఇలా అన్నారు, అల్లా ప్రవక్త హఫ్సా విషయం గురించి ప్రస్తావించారని నేను తెలుసుకోవడం తప్ప మీరు మీ ప్రతిపాదనను అంగీకరించడానికి నన్ను నిరోధించినది ఏదీ లేదు. అల్లా ప్రవక్త యొక్క రహస్యాన్ని నేను బయటపట్టదలుచుకోలేదు. కానీ ఒకవేళ ఆయన ప్రవక్త ఆమె వదులుకొని ఉంటే నేను తప్పకుండా ప్రవక్త ఆమెను వదులుకొని ఉంటే నేను తప్పకుండా ఆమెను అంగీకరించి ఉండేవాడిని. సంఖ్య 343. అబూ మసూద్ అల్ బద్రీ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి తన కుటుంబంపై చేసే ఖర్చు ఒక దాన ధర్మం. నాయకత్వంలోని సంఖ్య 344. అజ్జుహ్రీ గారి కథనం. ఉర్వా బిన్ అజుబైర్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ మదీనాలో గవర్నర్గా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతుండగా నేను విన్నాను. అతను ఇలా అన్నారు, అల్ ముగీరా బిన్ షుబా అల్ కుఫా పాలకుడుగా ఉన్నప్పుడు అసర్ నమాజ్ను ఆలస్యం చేశారు. దానిపై బద్ర్ యుద్ధ యోధులలో ఒకడైన జైద్ బిన్ హసన్ తాతైన అబూ మసూద్ ఉక్బా బిన్ అల్ అన్సారీ లోపలికి వచ్చి అల్ ముగిరాతో ఇలా అన్నారు, జిబ్రాయిల్ అలైహిస్సలాం అవతరించి నమాజ్ చేశారని మరియు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్దేశించిన 5 నమాజులు చేశారని నీకు తెలుసు. నమాజులు మరియు జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్తతో ఇలా అన్నారు, నాకు అలా చేయమని ఆజ్ఞాపించబడింది, అనగా రోజులలో ఈ నిర్దిష్ట సమయాల్లో 5 నమాజును ఆచరించమని. సంఖ్య 345. అబూ మసూద్ అల్ బద్రీ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త ఇలా అన్నారు, రాత్రిపూట సూరా బకరా యొక్క చివరి 2 ఆయతులను పఠిస్తే సరిపోతుంది. సంఖ్య 346. మొహమ్మద్ బిన్ అర్రబీ గారి కథనం. ప్రవక్త యొక్క సహచరులలో ఒకడు మరియు బద్ర్ యుద్ధ యోధులలో ఒకరైన ఇద్బాన్ బిన్ మాలిక్ అల్లా యొక్క ప్రవక్త వద్దకు వచ్చారు. సంఖ్య 347. ఇబ్నే షిహాబ్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను అల్ హుసైన్ బిన్ ముహమ్మద్ను అడిగాను. అతను వారిలో ఒకరు. సలీం కుమారులు మరియు వారిలోని ఒక ప్రముఖుడు ఇద్బాన్ బిన్ మాలిక్ నుండి మహమూద్ బిన్ అర్రబీ చేసిన కథనం గురించి చెప్పగా అతను దానిని ధృవీకరించారు.
సంఖ్య 348. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ రబీహా గారి కథనం ప్రకారం అతను బనీ ఆది నాయకులలో ఒకరు మరియు అతని తండ్రి ప్రవక్తతో కలిసి బదర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఉమర్ హుదామా బిన్ మజూన్ బహ్రెయిన్ పాలకుడిగా నియమించారు. హుదామా బదర్ యుద్ధ యోధులలో ఒకరు మరియు అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు హబ్సాలకు మేనమామ. సంఖ్య 349. అజ్జుహ్రీ గారి కథనం ప్రకారం సలీం బిన్ అబ్దుల్లా నాకు చెప్పిన దాని ప్రకారం రాఫీ బిన్ కదీస్ అబ్దుల్లా బిన్ ఉమర్తో ఇలా చెప్పారట. బదర్ యుద్ధంలో పోరాడిన అతని ఇద్దరు మేనమామలు అల్లా ప్రవక్త పొలాలను కౌలుకి ఇవ్వడాన్ని నిషేధించారని అతనికి తెలియజేశారట. అల్లా ప్రవక్త పొలాలను కౌలుకి ఇవ్వడాన్ని నిషేధించారని అతనికి తెలియజేశారట. నేను సలీంతో మీరు మీ భూమును కౌలుకి ఇస్తారా అని అడిగాను. దానికి అతను అవును, ఎందుకంటే రాఫీ పొరబడుతున్నారు అని బదులిచ్చారు. సంఖ్య 350. అబ్దుల్లా బిన్ షద్దాద్ బిన్ అల్ హద్ అల్లైసి గారి కథనం ప్రకారం నేను బద్రి యోధుడైన రిఫా బిన్ రాఫీ అల్ అన్సారిని చూశాను. అల్ మిస్వార్ బిన్ మక్రమా రజల్లాతలనుహు. సంఖ్య 351. అల్ మిస్వార్ బిన్ మక్రమా రజల్లాతలనుహు గారి కథనం ప్రకారం బనీ అమీర్ బిన్ లుయాయ్ యొక్క మిత్రుడు మరియు ప్రవక్తతో కలిసి బదర్ యుద్ధంలో పోరాడిన వారిలో ఒకడైన అమర్ బిన్ ఔఫ్ ఇలా అన్నారు. అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహ్రీన్ ప్రజలతో శాంతి ఒప్పందం కుదుర్చుకొని అలా బిన్ అల్ హద్రమి వారి పాలకుడుగా నియమించారు. అందువల్ల అక్కడి ప్రజల నుండి జిజియా పన్నును తీసుకురావడానికి అబూ ఉబైదా బిన్ అల్ జర్రాను బహ్రెయిన్కు పంపారు. కాబట్టి అబూ ఉబైదా బహ్రెయిన్ నుండి ఆ ధనంతో వచ్చారు. మరుసటి రోజు అబూ ఉబైదా రాక గురించి అన్సార్లు విన్నప్పుడు వారు ప్రవక్తతో కలిసి ఉదయకాల ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ముగిసిన తర్వాత వారు ఆయన ఎదుట హాజరయ్యారు. అన్సార్లను చూసి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు. అబూ ఉబైదా ఏదో తెచ్చాడని మీరు విన్నారనుకుంటాను. వారు జవాబిచ్చారు, నిశ్చయంగా ఓ ప్రవక్త. ఆయన అన్నారు, సంతోషంగా ఉండండి మరియు మీకు నచ్చిన దానికోసం ఆశించండి. అల్లా సాక్షిగా మీరు పేదవారు అవుతారని నాకు భయం లేదు. కానీ మీకు ముందు జీవించిన వారికి ప్రసాదించబడినట్లే మీకు కూడా ప్రాపంచిక సంపద ప్రసాదించబడుతుందేమోనని నాకు భయం. కాబట్టి వారు దానికోసం పోటీ పడినట్లే మీరు కూడా దానికోసం మీలో మీరు పోటీ పడతారు మరియు అది వారిని నాశనం చేసినట్లే మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది. సంఖ్య 352. నాఫీ రజల్లాతలనుహు గారి కథనం ప్రకారం ఇబ్ని ఉమర్ రజల్లాతలనుహు అన్ని రకాల పాములను చంపేవారు. కానీ అబూ లుబాబా అల్ బద్రి ఆయనతో ఇళ్లలో నివసించే మరియు జినాన్ అని పిలువబడే నిరపాయమైన పాములను చంపడాన్ని ప్రవక్త నిషేధించారని చెప్పారు. దీంతో ఇబ్ని ఉమర్ రజల్లాతలనుహు వాటిని చంపడం మానేశారు. సంఖ్య 353. అనస్ బిన్ మాలిక్ రజల్లాతలనుహు గారి కథనం ప్రకారం అన్సార్లలోని కొందరు వ్యక్తులు అల్లా ప్రవక్తను తమను దర్శించుకోవడాన్ని అనుమతించమని అభ్యర్థించారు. వారు ఇలా అన్నారు, మా సోదరి కుమారుడైన అబ్బాస్ విమోచన ఖరీదానాన్ని క్షమించడానికి మాకు అనుమతి ఇవ్వండి. దానికి ప్రవక్త ఇలా అన్నారు, అల్లా సాక్షిగా మీరు దానిలో ఒక దిరహం కూడా వదిలిపెట్టరు. సంఖ్య 354. ఉబైదుల్లా బిన్ ఆది బిన్ అల్ కియార్ రజల్లాతలనుహు గారి కథనం ప్రకారం బనీ జుహ్రా వంశానికి మిత్రుడు మరియు అల్లా ప్రవక్తతో కలిసి బదర్ యుద్ధంలో పోరాడిన వారిలో ఒకడైన అల్ మిగ్దాద్ బిన్ అమర్ అల్ హిందీ రజల్లాతలనుహు తాను అల్లా ప్రవక్తతో ఇలా అన్నానని తెలియజేశారు. ఒకవేళ నేను అవిశ్వాసులతో ఒకరిని ఎదుర్కొని అతనితో యుద్ధం చేస్తే అతను తన కత్తితో నా చేతుల్లో ఒకదాన్ని నరికివేసి ఆ తర్వాత ఒక చెట్టు చాటు ఆశ్రయం పొంది నేను అల్లాకు శరణు వేడుతున్నాను అంటే నేను ముస్లింనయ్యానని చెబితే, ఓ ప్రవక్త, అతను అలా చెప్పిన తర్వాత నేను అతన్ని చంపవచ్చా? ప్రవక్త గారు అన్నారు, నువ్వు అతన్ని చంపకూడదు. అల్ మిగ్దాద్ రజల్లాతలనుహు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, కానీ అతను నా 2 చేతులలో ఒకదాన్ని నరికివేసి ఆ తర్వాత ఆ మాట పలికాడు. అల్లా ప్రవక్త సమాధానం ఇచ్చారు, నువ్వు అతన్ని చంపకూడదు, ఎందుకంటే నువ్వు అతన్ని చంపితే అతన్ని చంపకముందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో అతను ఉంటారు, మరియు ఆ మాటలు పలకముందు అతను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో నువ్వు ఉంటావు. సంఖ్య 355. అనస్ రజల్లాతలనుహు గారి కథనం. బద్ర్ యుద్ధం రోజున అల్లా ప్రవక్త ఇలా అన్నారు, అబూ జహల్కు ఏం జరిగిందో వెళ్ళి చూసేది ఎవరు? ఇబ్నె మసూద్ రజల్లాహు అన్హు గారు వెళ్ళి చూడగా అతను అఫ్రా యొక్క 2 కుమారుల చేతిలో కొట్టబడి మరణావస్థ స్థితిలో ఉన్నారు. ఇబ్నె మసూద్ రజల్లాతలనుహు ఇలా అన్నారు, నువ్వు అబూ జహల్వా? అబూ జహల్ ఇలా సమాధానం ఇచ్చారు, నువ్వు చంపిన వానికంటే లేదా సులేమాన్ చెప్పినట్లు అతని సొంత ప్రజలు చంపిన వానికంటే గొప్పవాడు ఇంకెవరైనా ఉండగలరా? అబూ జహల్ ఇంకా ఇలా అన్నారు, అలా ఉంటే ఎంత బాగుండునో. ఒక సామాన్యమైన రైతు కాకుండా వేరొకరి చేత చంపబడ్డారు. సంఖ్య 356. ఇబ్ని అబ్బాస్ గారి కథనం ప్రకారం ఉమర్ రజల్లాతలనుహు ఇలా అన్నారు, ప్రవక్త మరణించినప్పుడు నేను అబూబకర్ రజల్లాతలనుహుతో మన అన్సారీ సోదరుల వద్దకు వెళ్దామని అన్నాను. మేము వారిలో 2 సత్పురుషులను కలిశాం. వారు బద్ర్ యుద్ధంలో పోరాడారు.
నేను ఈ విషయాన్ని ఉర్వా బిన్ అజుబైర్తో ప్రస్తావించినప్పుడు అతను ఇలా అన్నారు, ఆ ఇద్దరు సత్పురుషులు హువైం బిన్ సయీదా మరియు మన్ బిన్ ఆది. సంఖ్య 357. ఖైస్ రజల్లాతలన్హు గారి కథనం ప్రకారం బద్ర్ యోధులకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 5,000 దిర్హంలు ఇచ్చేవారు. ఉమర్ రజల్లాతలన్హు ఇలా అన్నారు, నేను ఇతరులకు ఇచ్చే దానికంటే వారికి తప్పకుండా ఎక్కువ ఇస్తాను. సంఖ్య 358. జుబైర్ బిన్ ముతియం కథనం, నా హృదయంలో విశ్వాసం మొట్టమొదటిసారిగా నాటబడిన సమయంలో ప్రవక్త మగరిబ్ నమాజులో సూరా తూర్ పఠించడాన్ని నేను విన్నాను. బద్ర్ యుద్ధ ఖైదీల గురించి మాట్లాడుతూ ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒకవేళ అల్ ముతీం బిన్ ఆది బతికి ఉండి ఈ నీచ ప్రజల కోసం నా వద్ద సిఫారసు చేసి ఉంటే నేను అతని కోసం వారిని తప్పకుండా క్షమించేవాడిని. సయీద్ బిన్ అల్ ముసైబ్ గారి కథనం ప్రకారం ఉస్మాన్ రజల్లాతలాన్హు హత్య కారణంగా ఇస్లాంలో మొదటి అంతర్యుద్ధం జరిగినప్పుడు బదర్ యోధులలో ఒకరు ప్రాణాలతో మిగలలేదు. సయీద్ బిన్ అల్ ముసయ్యిబ్ కథనం ప్రకారం ఉస్మాన్ రజల్లాతలాన్హు గారి హత్య కారణంగా ఇస్లాంలో మొదటి అంతర్యుద్ధం జరిగినప్పుడు బదర్ యోధులలో ఒక్కరూ ప్రాణాలతో మిగలలేదు. రెండవ అంతర్యుద్ధం అనగా అల్ హర్రా యుద్ధం జరిగినప్పుడు హుదైబియా సంధి సహచరులలో ఒక్కరూ ప్రాణాలతో మిగలలేదు. ఆ తర్వాత మూడో అంతర్యుద్ధం జరిగింది మరియు అది ప్రజల బలాన్నంతా క్షీణింపజేసే వరకు సద్దుమణగలేదు. సంఖ్య 359. యూనస్ బిన్ యజీద్ గారి కథనం ప్రకారం అజూరి ఇలా చెప్పగా నేను విన్నాను, ఉరా బిన్ అజుబైర్, సయీద్ బిన్ అల్ ముసయ్యిబ్, అల్కమా బిన్ వక్కాస్ మరియు ఉబైదుల్లా బిన్ అబ్దుల్లా రజల్లాతల అనుహుం ప్రవక్త గారి భార్య అయిన ఆయిషాకు సంబంధించిన కథనంలోని కొంత భాగాన్ని వివరించగా నేను విన్నాను. ఆయిషా రజల్లాతల అన్హా ఇలా అన్నారు, నేను మరియు మిస్తా తిరిగి వస్తుండగా మిస్తా తన వస్త్రపు అంచుపై కాలు వేసి తూలిపడ్డారు. అప్పుడు ఆమె, మిస్తా నాశనం అవ్వాలి అని అన్నారు. నువ్వు చెడ్డమాట అన్నావు, బద్ర్ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిని శపిస్తున్నావు అన్నాను. ఆ తర్వాత అజుహ్రి ఆయిషా రజల్లాతల అన్హా గారిపై కల్పించబడ్డ అబద్ధపు నింద యొక్క కథనాన్ని వివరించారు. సంఖ్య 360. ఇబ్న్ షిహాబ్ రజల్లాతలాన్హు గారి కథనం ప్రకారం ఇవి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన యుద్ధాలు. బద్ర్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా అన్నారు, అవివాహితుల శవాలను బావిలో పడవేస్తుండగా అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు, మీ ప్రభు వాగ్దానం చేసినది నిజమని మీరు కనుగొన్నారా? అబ్దుల్లా రజల్లాతలాన్హు ఇలా అన్నారు, ప్రవక్త సహచరులలో కొందరు, అల్లా ప్రవక్త, మీరు మూత్రులతో మాట్లాడుతున్నారు అన్నారు. దానికి అల్లా ప్రవక్త, నేను చెప్పేది వారికంటే బాగా మీరే వినరు అని బదులిచ్చారు. బద్ర్ యుద్ధంలో పోరాడి యుద్ధ సంపదలో తమ వాటాను పొందిన ఖురైష్ ముస్లిం యోధుల మొత్తం సంఖ్య 81. అజుబైర్ గారు ఇలా అన్నారు, వారి వాటాలు పంపిణీ చేసేటప్పుడు వారి సంఖ్య 101 మంది, కానీ అల్లాకే బాగా తెలుసు. సంఖ్య 361. అజుబైర్ గారి కథనం, బద్ర్ యుద్ధం రోజున ఖురైషీ వలసదారుల యుద్ధంలో గెలుచుకున్న సంపదలో 100 వాటాలను పొందారు. 362వ సంచిక ఇబ్నే ఉమర్ రజల్లాతలాన్హు గారి కథనం, బనీ అన్నాదిర్ మరియు బనీ ఖురైజా వారి శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి ప్రవక్త బనీ అన్నాదిర్ను బహిష్కరించారు మరియు బనీ ఖురైజాను వారి స్థలాలలో మదీనాలో ఉండటానికి అనుమతించారు. వారు మళ్ళీ ప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడే వరకు వారి నుండి ఏమీ తీసుకోలేదు. ఆ తర్వాత ఆయన వారి పురుషులను చంపి వారి స్త్రీలను, పిల్లలను మరియు ఆస్తిని ముస్లింలకు పంచిపెట్టారు. కానీ వారిలో కొందరు ప్రవక్త వద్దకు వచ్చారు మరియు ఆయన వారికి ఆశ్రయం కల్పించారు మరియు వారు ఇస్లాంను స్వీకరించారు. ఆయన మదీనా నుండి యూదులందరినీ బహిష్కరించారు. వారి బనీ కైనుకా యూదులు, అబ్దుల్లా బిన్ సలాం తెగ మరియు బనీ హారిసా యూదులు మరియు మదీనాలోని మిగతా యూదులందరూ. సంఖ్య 363. సయీద్ బిన్ జుబైర్ రజల్లాతలాన్హు గారి కథనం ప్రకారం నేను ఇబ్నే అబ్బాస్తో సూరతుల్ హస్ర్ గురించి ప్రస్తావించాను. ఆయన ఇలా అన్నారు, దానిని సూరతు అన్నాదిర్ అని పిలవండి. సంఖ్య 364. అనస్ బిన్ మాలిక్ రజల్లాతలాన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త బను ఖురైజా మరియు బనీ అన్నాదిర్లను జయించే వరకు కొందరు ఆయనకు కొన్ని ఖర్జూరపు చెట్లను బహుమతిగా ఇచ్చేవారు. ఆ తర్వాత ఆయన వారి ఖర్జూరపు చెట్లను వారికి తిరిగి ఇవ్వడం ప్రారంభించారు. సంఖ్య 365. ఇబ్నే ఉమర్ రజల్లాతలాన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్ బువైరా అనే ప్రదేశంలో బనీ అన్నాదిర్ యొక్క ఖర్జూరపు చెట్లను కాల్చివేయించి నరికి వేయించారు. అప్పుడు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు, మీరు శత్రువుల ఖర్జూరపు చెట్లను నరికివేసినా లేదా వాటిని వాటి కాండాలపై నిలబెట్టినా అది అల్లాహ్ అనుమతితోనే జరిగింది. సంఖ్య 366. ఇబ్నే ఉమర్ రజల్లాతలాన్హు గారి కథనం ప్రకారం
ప్రవక్త బనీ అన్-నాదిర్ యొక్క ఖర్జూరపు చెట్లను తగలబెట్టారు. ఈ సంఘటన గురించి హసన్ బిన్ సాబిత్ ఈ కింది కవితాత్మక వాక్యాలను చెప్పారు. అల్ బువైరా యొక్క భయంకరమైన దహనాన్ని బనీ లుయాయా యొక్క ప్రముఖులు, ఖురైష్ యొక్క అధిపతులు మరియు ప్రముఖులు ఉదాసీనంగా వివరించారు. అబూ సుఫియాన్ బిల్ హారిస్ అనగా అప్పుడు ఇంకా అవిశ్వాసిగా ఉన్న ప్రవక్త గారి బంధువు హసన్కు పద్య రూపంలో ఇలా సమాధానమిచ్చారు. ఆ దహనాన్ని అల్లాహ్ ఆశీర్వదించుగాక మరియు దాని అనగా మదీనా యొక్క అన్ని భాగాలను మండే అగ్నిలో దహనం చేయుగాక. దాని నుండి అనగా అల్ బువైరా నుండి ఎవరు దూరంగా ఉన్నారో మరియు దాని వలన అనగా అల్ బువైరా దహనం వల్ల మన భూములలో ఏవి నష్టపోతాయో మీరే చూస్తారు. సంఖ్య 367. మాలిక్ బిన్ ఔస్ అల్ హదతాన్ అన్ నస్రి గారు ఇలా ఉల్లేఖించారు. ఒకసారి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు తనను పిలిచారు. తాను ఆయనతో కలిసి కూర్చొని ఉండగా ఆయన ద్వారపాలకుడు ఎర్పా వచ్చి ఇలా అడిగారు, మీ అనుమతి కోసం వేచి ఉన్న ఉస్మాన్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, అజ్-జుబైర్ మరియు సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హుంలను లోపలికి అనుమతిస్తారా? ఉమర్ రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, అవును, వారిని లోపలికి రానివ్వండి. కొంతసేపటి తర్వాత ఎర్పా రజల్లాహు అన్హు మళ్ళీ వచ్చి ఇలా అడిగారు, మీ అనుమతి కోరుతున్న అలీ మరియు అబ్బాస్ రజల్లాహు అన్హుమాలను లోపలికి అనుమతిస్తారా? ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, అవును. అలా ఇద్దరు లోపలికి ప్రవేశించినప్పుడు అబ్బాస్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఓ అమీరుల్ మోమినీన్, నాకు ఈయనకు అంటే అలీ రజల్లాహు అన్హుకి మధ్య తీర్పు చెప్పండి. బనీ అన్-నాదిర్ తెగకు చెందిన ఆస్తి విషయంలో ఆ ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ ఆస్తిని అల్లాహ్ తన ప్రవక్తకు పై అంటే యుద్ధం చేయకుండా లభించిన సంపద రూపంలో ప్రసాదించారు. అలీ మరియు అబ్బాస్ రజల్లాహు అన్హు ఒకరినొకరు నిందించుకోవడం ప్రారంభించారు. అక్కడ ఆ సమయంలో ఉన్నవారంటే ఉస్మాన్ మరియు ఆయన సహచరులు ఇలా అన్నారు, ఓ అమీరుల్ మోమినీన్, వీరి విషయంలో మీ తీర్పు వెలువరించి ఒకరి బాధ నుండి మరొకరిని విముక్తి కల్పించండి. ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఆగండి, ఆకాశం మరియు భూమి రెండు ఎవరి అనుమతితో నిలిచి ఉన్నాయో ఆ అల్లాహ్ సాక్షిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారని మీకు తెలుసా? మేము ప్రవక్తలు మా ఆస్తులను వారసత్వంగా వదిలి వెళ్ళాము. మేము వదిలి వెళ్ళేదంతా దాన ధర్మాలకే వినియోగించబడాలి అని ఆయన తన గురించి తానే చెప్పుకున్నారని మీకు తెలుసా? వారు అంటే ఉస్మాన్ మరియు ఆయన సహచరులు ఇలా అన్నారు, ఆయన నిజంగానే అలా చెప్పారు. అప్పుడు ఉమర్ రజల్లాహు అన్హు అలీ మరియు అబ్బాస్ రజల్లాహు అన్హుమాల వైపు తిరిగి ఇలా అన్నారు, ఓ అల్లాహ్ సాక్షిగా నేను మీ ఇద్దరిని వేడుకుంటున్నాను. అల్లాహ్ ప్రవక్త ఇలా చెప్పారని మీకు తెలుసా? వారు అవునని సమాధానమిచ్చారు. అతను ఇలా అన్నారు, ఇప్పుడు నేను మీతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. అల్లాహ్ మహిమాన్వితుడు, సుబహానల్లాహ్, తన ప్రవక్తకు ఈ పై అంటే యుద్ధం చేయకుండానే లభించిన యుద్ధ సొమ్ము నుండి ప్రత్యేకమైన వాటాను అనుగ్రహించారు. దీనిని ఆయన మరెవరికి ఇవ్వలేదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చారు, మరి అల్లాహ్ తన ప్రవక్తకు వారి నుండి యుద్ధ సొమ్ముగా ఏమి ఇచ్చారో దానికోసం మీరు గుర్రపు దళాలతో కానీ ఒంటె దళాలతో కానీ ఎటువంటి దండయాత్ర చేయలేదు. కానీ అల్లాహ్ తన ప్రవక్తలకు తాను కోరుకున్న వారిపై ఆధిపత్యాన్ని ప్రసాదిస్తారు మరియు అల్లాహ్ సమస్త విషయాలను చేయగల సమర్థుడు. సూరా హష్ర్ 6వ ఆయత్. కాబట్టి ఈ ఆస్తి ప్రత్యేకంగా అల్లాహ్ ప్రవక్తకు ప్రసాదించబడింది. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్త దీనిని పూర్తిగా తన కోసమే ఉంచుకోలేదు, అలాగే దీని నుండి మమ్మల్ని వంచను లేదు. పైగా ఆయన దీనిని అందరికీ ఇచ్చారు మరియు చివరికి ఇందులో కేవలం ఈ భాగం మాత్రమే మిగిలేంత వరకు మీ మధ్య పంపిణీ చేశారు. ఈ మిగిలిన భాగం నుండి అల్లాహ్ ప్రవక్త తన కుటుంబం యొక్క వార్షిక పోషణ ఖర్చులను భరించేవారు. ఆ తర్వాత ఏది మిగిలితే దానిని అల్లాహ్ ఆస్తిని ఖర్చు చేయాల్సిన మార్గాలలో అంటే దాన ధర్మాలలో వినియోగించేవారు. అల్లాహ్ ప్రవక్త తన జీవితకాలం అంతటిలోనూ ఇదే విధంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన పరమపదించారు. అప్పుడు అబూబకర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, నేను అల్లాహ్ ప్రవక్తకు వారసుడిని కాబట్టి ఆయన అంటే అబూబకర్ రజల్లాహు అన్హు ఈ ఆస్తి బాధ్యతను స్వీకరించి అల్లాహ్ ప్రవక్త ఏ విధంగా అయితే దీనిని వినియోగించేవారో సరిగ్గా అదే విధంగా దీన్ని నిర్వహించారు. ఆ సమయంలో మీ అందరికీ ఈ విషయాలన్నింటినీ పూర్తిగా తెలుసు. ఆ తర్వాత ఉమర్ రజల్లాహు అన్హు అలీ మరియు అబ్బాసుల వైపు తిరిగి ఇలా అన్నారు, అబూబకర్ దీనిని
మీరు వివరించిన రీతులనే నిర్వహించారని మీ ఇద్దరికీ గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో ఆయన చిత్తశుద్ధితో, దైవభీతితో సన్మార్గంలో ఉంటూ సత్యాన్ని అనుసరించారని అల్లాహ్ ఎరుగును. ఆ తర్వాత అల్లాహ్ అబూబకర్ రజల్లాహు అన్హును పరమపదింపజేశారు. అప్పుడు నేను ఇలా అన్నాను, నేను అల్లాహ్ ప్రవక్తకు మరియు అబూబకర్కి వారసుడిని. కాబట్టి నా పాలన అంటే ఖలీఫా పదవి యొక్క మొదటి 2 సంవత్సరాల పాటు ఈ ఆస్తిని నా ధ్యానంలో ఉంచుకున్నాను. అల్లాహ్ ప్రవక్త మరియు అబూబకర్ రజల్లాహు అన్హు దీనిని ఏ విధంగా వినియోగించేవారో నేను కూడా అదే విధంగా వినియోగించేవాడిని. ఈ విషయంలో నేను చిత్తశుద్ధితో, దైవభక్తితో సన్మార్గంలో మరియు సత్యాన్ని అనుసరించేవాడిగా ఉన్నానని అల్లాహకు తెలుసు. ఆ తర్వాత మీరిద్దరు అంటే అలీ మరియు అబ్బాస్ రజల్లాహు అన్హుమాలు నా వద్దకు వచ్చారు. మీ ఇద్దరి వాదన కూడా ఒకటే అయి ఉంది. ఓ అబ్బాస్ రజల్లాహు అన్హు, నీవు కూడా నా వద్దకు వచ్చావు. అప్పుడు నేను మీ ఇద్దరితో ఇలా అన్నాను, అల్లాహ్ ప్రవక్త ఇలా చెప్పారు, మా ఆస్తి వారసత్వంగా సంక్రమించదు, మేము వదిలిపెట్టినదంతా దాన ధర్మాలకే చెందుతుంది. అప్పుడు నేను ఇలా ఆలోచించాను, ఈ ఆస్తిని మీ ఇద్దరికీ అప్పగించడం మంచిది. అయితే ఒక షరతుపై. అల్లాహ్ ప్రవక్త మరియు అబూబకర్ దీనిని ఏ విధంగా వినియోగించారో, అలాగే నా ఖలీఫా పాలన ప్రారంభం నుండి నేను ఏ విధంగా వినియోగించానో మీరు కూడా దీనిని అదే విధంగా వినియోగిస్తామని అల్లాహ్ సాక్షిగా వాగ్దానం చేసి ప్రమాణం చేయాలి. లేదంటే మీరు నాతో ఈ విషయం గురించి మాట్లాడకూడదు. అప్పుడు మీరిద్దరూ నాతో ఇలా అన్నారు, ఈ షరతుపై దీనిని మాకు అప్పగించండి. ఆ షరతు ప్రకారమే మేము దీనిని మీ ఇద్దరికీ అప్పగించాను. ఇప్పుడు మీరు ఆ నిర్ణయానికి భిన్నమైన మరొక నిర్ణయాన్ని నేను ఇవ్వాలని కోరుకుంటున్నారా? అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఎవరి అనుమతితో ఆకాశం మరియు భూమి నిలిచి ఉన్నాయో అంత్య గడియ కియామత్ సంభవించేంత వరకు నేను ఆ నిర్ణయానికి భిన్నమైన మరొక నిర్ణయాన్ని ఎప్పటికీ ఇవ్వను. ఒకవేళ మీరు దీనిని అంటే ఆ ఆస్తిని నిర్వహించలేకపోతే దానిని నాకు తిరిగి ఇచ్చేయండి. అప్పుడు మీ తరపున నేను దానిని నిర్వహిస్తాను. ఉపవాక్యాత ఇలా అన్నారు, నేను ఈ హదీస్ ఉర్వా బిన్ అజ్-జుబైర్కు వినిపించాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, మాలిక్ బిన్ హౌస్ సత్యమే పలికారు. నేను ప్రవక్త భార్య అయిన ఆయిషా రజల్లాహు అన్హాను ఇలా చెబుతుండగా విన్నాను. ప్రవక్త భార్యలు తమ వాటాలను డిమాండ్ చేస్తూ ఉస్మాన్ రజల్లాహు అన్హును అబూబకర్ రజల్లాహు అన్హు వద్దకు పంపారు. అల్లాహ్ తన ప్రవక్తకు ప్రసాదించిన పై అంటే యుద్ధం లేకుండా లభించిన సంపదలో 1/8 వంతును వారు కోరారు. కానీ మేము వారిని వ్యతిరేకిస్తూ వారితో ఇలా అనేవాడిని, మీరు అల్లాహకు భయపడరా? ప్రవక్త ఇలా చెప్పేవారని మీకు తెలియదా? మా ఆస్తి వారసత్వంగా సంక్రమించదు, మేము విడిచిపెట్టినదంతా దాన ధర్మాలకే చెందుతుంది. ప్రవక్త ఈ విషయాన్ని తన గురించే ప్రస్తావించారు. అతను ఇంకా ఇలా అన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబం ఈ ఆస్తి నుండి తమ జీవనోపాధిని పొందవచ్చు. కాబట్టి నేను ఆ విషయం వారికి చెప్పినప్పుడు ప్రవక్త గారి భార్యలు దానిని అడగడం మానివేశారు. కాబట్టి ఈ సదకా ఆస్తి అలీ చేతుల్లోనే వెళ్ళింది. అతను దానిని అబ్బాస్ రజల్లాహు అన్హుకు ఇవ్వకుండా నిలిపివేసి అతనిపై ఆధిక్యం చెలాయించారు. ఆ తర్వాత అది హసన్ బిన్ అలీ చేతుల్లోకి, ఆ తర్వాత హుస్సేన్ బిన్ అలీ చేతుల్లోకి, ఆ తర్వాత అలీ బిన్ హుస్సేన్ మరియు హసన్ బిన్ హసన్ చేతుల్లోకి వచ్చింది. మరియు చివరి ఇద్దరిలో ప్రతి ఒక్కరూ దాని వంతుల వారీగా నిర్వహించేవారు. ఆ తర్వాత అది జైద్ బిన్ హసన్ చేతుల్లోకి వచ్చింది మరియు అది నిజంగా అల్లాహ్ ప్రవక్త యొక్క సదకా. సంఖ్య 368. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ఫాతిమా మరియు అల్ అబ్బాస్ ప్రవక్త యొక్క ఫదక్ భూమిలో తమ వారసత్వాన్ని మరియు ఖైబర్లోని ఆయన వాటాను కోరుతూ అబూబకర్ రజల్లాహు అన్హు వద్దకు వచ్చారు. అబూబకర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ప్రవక్త అలా చెప్పడం నేను విన్నాను. మన ఆస్తి వారసత్వంగా వచ్చినది కాదు మరియు మనం విడిచిపెట్టినంత దానంగా ఇవ్వాలి. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబం ఈ ఆస్తి నుండి తమ జీవనోపాధిని పొందవచ్చు. అల్లాహ్ సాక్షిగా నా సొంత బంధువుల కంటే అల్లాహ్ ప్రవక్త యొక్క బంధువులను మేలు చేయడానికే నేను ఇష్టపడతాను. సంఖ్య 369. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను బాధపెట్టిన కాబ్ బిన్ అల్ అష్రఫ్ను చంపడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అప్పుడు ముహమ్మద్ బిన్ ముస్లమా లేచి, ఓ అల్లాహ్ ప్రవక్త, నేను అతన్ని చంపడం మీకు ఇష్టమా అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవును అని అన్నారు. ముహమ్మద్ బిన్ మస్లమా, అయితే కాబును మోసగించడానికి, ఒక అబద్ధపు మాట చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీరు అలా చెప్పవచ్చు. అప్పుడు ముహమ్మద్ బిన్ మస్లమా కాబ్ వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఆ వ్యక్తి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా నుండి సదకా అంటే జకాత్ అడుగుతున్నారు మరియు అతను మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే నేను మీ నుండి ఏదైనా అప్పుగా తీసుకోవడానికి వచ్చాను. దానికి కాబ్ రజల్లాహు అన్హు, అల్లాహ్ సాక్షిగా మీరు అతనితో విసిగిపోతారు అన్నారు.
ముహమ్మద్ బిన్ మస్లమా రజల్లతలను ఇలా అన్నారు. ఇప్పుడు మేము అతనిని అనుసరించాము కాబట్టి అతని అంతం ఎలా ఉండబోతుందో చూసేంత వరకు మేము అతనిని విడిచిపెట్టాలి అనుకోవడం లేదు. ఇప్పుడు మీరు మాకు 1 లేదా 2 బస్తాల ఆహారాన్ని అప్పుగా ఇవ్వాలి. 1 లేదా 2 బస్తాల గురించి కథలలో కొంత అభిప్రాయ భేదం ఉంది. కాబ్ రజల్లతలను అవును, నేను మీకు అప్పుగా ఇస్తాను, కానీ మీరు నా వద్ద ఏదైనా తాకట్టు పెట్టాలి అన్నారు. ముహమ్మద్ బిన్ మస్లమా మరియు అతని సహచరుడు నీకేం కావాలి అని అడిగారు. దానికి కాబ్ మీ స్త్రీలను నాకు తాకట్టు పెట్టండి అని బదిలిచ్చారు. వారు మేమంతా మా స్త్రీలను ఎలా తాకట్టు పెట్టగలం, మీరే అరబుల్లోకెల్లా అత్యంత అందగాడు కదా అన్నారు. కాబ్ రజల్లతలను అయితే మీ కుమారులను తాకట్టు పెట్టండి అన్నారు. వారు మేమంతా మా కుమారుని ఎలా తాకట్టు పెట్టగలం, మేమంతా మా కుమారులను మీకు ఎలా తాకట్టు పెట్టగలం, తర్వాత ఫలాన్ని వాడి ఒంటె బండి నిండా ఆహారం కోసం తాకట్టు పెట్టారని ప్రజలు చెప్పుకోవడం వల్ల మేము దూషించబడతాం. అది మాకు గొప్ప అవమానాన్ని కలిగిస్తుంది, కానీ మేము మా ఆయుధాలను మీకు తాకట్టు పెడతాం అన్నారు. ముహమ్మద్ బిన్ మస్లమా మరియు అతని సహచరుడు ముహమ్మద్ అతని వద్దకు తిరిగి వస్తాడని కాబ్ వాగ్దానం చేశారు. అతని రాత్రిపూట కాబ్ పెంపుడు సోదరుడైన అబూ నైలాతో కలిసి కాబ్ వద్దకు వచ్చారు. కాబ్ వారిని తన కోటలోకి రమ్మని ఆహ్వానించారు. ఆ తర్వాత అతను వారి వద్దకు వెళ్ళారు. అతని భార్య ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. దానికి కాబ్ ముహమ్మద్ బిన్ మస్లమా మరియు నా తప్ప మరెవరికి కాదు అని బదులిచ్చారు. నా పెంపుడు సోదరుడు అబూ నైలా వచ్చారు. అతని భార్య అతని నుండి రక్తం కారుతున్నట్లుగా ఒక స్వరం నాకు వినబడుతోంది అని చెప్పింది. కాబ్ అన్నారు, వారు మరెవరు కాదు, నా సోదరుడు ముహమ్మద్ బిన్ మస్లమా మరియు నా పెంపుడు సోదరుడు అబూ నైలా. చంపమని పిలిచినా కూడా ఒక ఉదార స్వభావం గల వ్యక్తి రాత్రిపూట పిలుపుకు స్పందించాలి. ముహమ్మద్ బిన్ మస్లమా 2 మనుషులతో వెళ్ళారు. కొందరు కథకులు ఆ మనుషులను అబూ బిన్ జబ్ల్, అల్ హారిస్ బిన్ ఔస్ మరియు అబ్బాద్ బిన్ బిషర్ అని పేర్కొన్నారు. కాబట్టి ముహమ్మద్ బిన్ మస్లమా 2 మనుషులతో కలిసి లోపలికి వెళ్ళి వారి వద్దకు పడవలో వెళ్తూ కాబ్ వచ్చినప్పుడు నేను అతని జుట్టును తాకి వాసన చూస్తాను మరియు నేను అతని తలను పట్టుకున్నానని మీరు చూసినప్పుడు అతని బట్టలు ఇప్పండి, నేను మిమ్మల్ని అతని తలవాసన చూడనిస్తాను. కాబ్ బిన్ అల్ అష్రఫ్ తన బట్టలు చిచ్చుకొని పరిమళం వెదజల్లుతూ వారి దగ్గరకు వచ్చారు. ముహమ్మద్ బిన్ మస్లమా అన్నారు, నేను అతని కంటే మంచి సువాసన ఎప్పుడూ పీల్చలేదు, నేను ఇంతకంటే మంచి సువాసన ఎప్పుడూ పీల్చలేదు. కాబ్ బదిలిచారు, నాకు అత్యంతమైనది లభించింది. అరబ్ స్త్రీలు ఉన్నత శ్రేణి పరిమళ ద్రవ్యాలను ఎలా ఉపయోగించాలో తెలిసిన వారు. ముహమ్మద్ బిన్ మస్లమా కాబ్ను మీ తలవాసన చూడడానికి నన్ను అనుమతిస్తారా అని అడిగారు. కాబ్ అవును అని అన్నారు. ముహమ్మద్ దాని వాసన చూసి తన సహచరులతో కూడా వాసన చూపించారు. తర్వాత అతను మళ్ళీ కాబ్ను నన్ను మీ తలవాసన చూడడానికి అనుమతిస్తారా అని అడిగారు. కాబ్ అవును అని అన్నారు. ముహమ్మద్ అతన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు తన సహచరులతో అతనిపై దాడి చేయండి అని అన్నారు. దాంతో వారు అతన్ని చంపి ప్రవక్త వద్దకు వెళ్ళి ఆయనకు తెలియజేశారు. కాబ్ బిన్ అల్ అష్రఫ్ తర్వాత అబూ రాఫీ చంపబడ్డారు. హదీస్ 370. అల్ బరా బిన్ అజీబ్ గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బృందాన్ని అబూ రాఫీ వద్దకు పంపారు. అబ్దుల్లా బిన్ అతీక్ రాత్రివేళ అతను నిద్రపోతున్నప్పుడు అతని ఇంట్లోకి ప్రవేశించి అతడిని చంపారు. సంఖ్య 371. అల్ బరా బిన్ అజీబ్ కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యూదుడైన అబూ రాఫీని చంపడానికి అన్సార్ల నుండి కొంతమందిని పంపి వారికి అబ్దుల్లా బిన్ అతీక్ను నాయకుడిగా నియమించారు. అబూ రాఫీ అల్లా ప్రవక్తను గాయపరిచేవాడు మరియు ఆయనకు వ్యతిరేకంగా తన శత్రువులకు సహాయం చేసేవాడు. అతను హిజాజ్ దేశంలోని తన కోటలో నివసించేవాడు. సూర్యాస్తమయం తర్వాత ప్రజలు తమ పశువులను ఇళ్లకు తిరిగి తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తులు కోటను సమీపించారు. అప్పుడు అబ్దుల్లా బిన్ అతీక్ తన సహచరులతో ఇలా అన్నారు, మీరు మీ స్థానాలలోనే కూర్చోండి, నేను వెళ్తున్నాను మరియు నేను ద్వారపాలకుడిపై ఒక ఉపాయం ప్రయోగించి కోటలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అబ్దుల్లా కోట వైపు వెళ్ళారు మరియు అతను ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు మలమూత్ర విసర్జన చేస్తున్నట్లు నటిస్తూ తన బట్టలతో తనను తాను కప్పుకున్నాడు. అప్పటికే ప్రజలు లోపలికి వెళ్ళిపోయారు మరియు ద్వారపాలకుడు అబ్దుల్లాను కోట సేవకులతో ఒకరిగా భావించేవారు. అతన్ని ఉద్దేశించి, ఓ అల్లా సేవకుడా, మీరు కోరుకుంటే లోపలికి రా, ఎందుకంటే నేను ద్వారం మూసివేయాలనుకుంటున్నాను అని అన్నారు. అబ్దుల్లా తన కథలో ఇలా జోడించారు, కాబట్టి నేను కోటలోకి వెళ్ళి నన్ను నేను దాచుకున్నాను. ప్రజలు లోపలికి వచ్చినప్పుడు ద్వారపాలకుడు ద్వారం మూసివేసి తాళాలను ఒక జేకు మేకుకు తగిలించారు. నేను లేచి తాళాలను తీసుకొని ద్వారం తెరిచాను. కొంతమంది అబూ రాఫీతో కలిసి అతని గదిలో రాత్రిపూట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.
అతని రాత్రి వినోద సహచరులు వెళ్ళిపోయినప్పుడు నేను అతని వద్దకు ఎక్కి నేను తలుపు తెరిచినప్పుడల్లా దానిని లోపలి నుండి మూసివేసేవాడిని. నేను ఇలా అనుకున్నాను, ఈ ప్రజలు నా ఉనికిని కనుగొంటే వారు నేను అతన్ని చంపేంత వరకు నన్ను పట్టుకోగలరు. కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతను తన కుటుంబం మధ్య ఒక చీకటి ఇంట్లో నిద్రిస్తున్నారు. ఇంట్లో అతను ఎక్కడ ఉన్నారో నేను గుర్తుపట్టలేకపోయాను. కాబట్టి నేను ఓ అబూ రాఫీ అని గట్టిగా అరిచాను. అబూ రాఫీ ఎవరు అని అడిగారు. నేను ఆ స్వరం వచ్చిన వైపు వెళ్ళి కత్తితో అతనిపై దాడి చేశాను. కానీ నా గందరగోళం వల్ల అతన్ని చంపలేకపోయాను. అతను గట్టిగా ఏడుస్తుండగా నేను ఇంటి నుండి బయటికి వచ్చి కొంతసేపు ఆగి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి ఓ అబూ రాఫీ, ఈ స్వరం ఏమిటి అని అడిగాను. అతను నీ తల్లికి కష్టాలు తప్పవు, నా ఇంట్లో ఒక వ్యక్తి నన్ను కత్తితో కొట్టాడు అని చెప్పారు. నేను మళ్ళీ అతనిపై తీవ్రంగా దాడి చేశాను. కానీ అతను చనిపోలేదు. అప్పుడు నేను కత్తిమొనను అతని పొట్టలేకి గుచ్చి అది అతని వీపు తాకే వరకు పొడిచాను. అప్పుడు నేను అతన్ని చంపేశానని గ్రహించాను. ఆ తర్వాత నేను మెట్ల దగ్గర చేరుకునే వరకు ఒక్కొక్క తలుపు తెరిచాను. నేను అక్కడికి చేరుకున్నానని అనుకున్నాను. కానీ బయటకు అడుగుపెట్టి వెన్నెల రాత్రిలో కింద పడిపోయాను. నా కాలు విరిగింది. నేను నా కాలికి తలపాగా కట్టుకొని ద్వారం వద్ద కూర్చునే వరకు ముందుకు సాగాను. నేను అతన్ని చంపానని నాకు తెలిసే వరకు ఈ రాత్రి బయటికి వెళ్ళను అని అనుకున్నాను. తెల్లవారుజామున కోడి కూయగానే మరణ వార్తను ప్రకటించేవాడు గోడపై నిలబడి ఇజాజ్ వ్యాపారి అయిన అబూ రాఫీ మరణాన్ని నేను ప్రకటిస్తున్నాను అని చెప్పారు. నేను వెంటనే నా సహచరుల వద్దకు వెళ్ళి మనం కాపాడుకుందాం, ఎందుకంటే అల్లాహ్ అబూ రాఫీని సంహరించారు అని చెప్పాను. కాబట్టి నేను నా సహచరులతో కలిసి ప్రవక్త వద్దకు వెళ్ళి ఆయనకు మొత్తం కథను వివరించాను. ఆయన నీ విరిగిన కాలును చాపు అన్నారు. నేను దానిని చాపగా ఆయన దానిని రుద్దారు. నాకు ఎప్పుడూ ఏ జబ్బు రానట్లుగా అది పూర్తిగా నయమైంది. సంఖ్య 372. అల్ బరా రజియల్లాహు తఆలా గారి కథనం ప్రకారం అబూ రాఫీని చంపడానికి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా బిన్ అతీక్ మరియు అబ్దుల్లా బిన్ ఉద్వాలను కొంతమంది మనుషులతో పంపారు. వారు అతని కోట సమీపానికి చేరుకునే వరకు ముందుకు సాగారు. అప్పుడు అబ్దుల్లా బిన్ అతీక్ వారితో, మీరు ఇక్కడే ఆగండి, ఈలోగా నేను వెళ్ళి చూస్తాను అని అన్నారు. ఆ తర్వాత అబ్దుల్లా ఇలా చెప్పారు, కోటలోకి ప్రవేశించడానికి నేను ఒక ఉపాయం పన్నాను. యాదృచ్ఛికంగా వారు తమ గాడిదను పోగొట్టుకొని దాన్ని వెతకడానికి మండుతున్న దీపాన్ని పట్టుకొని బయటకు వచ్చారు. వారు నన్ను గుర్తుపడతారేమోనని భయపడి నా తల మరియు కాళ్ళు కప్పుకొని మలమూత్ర విసర్జన చేస్తున్నట్లు నటించాను. ద్వారపాలకుడు నేను ద్వారం మూసేలోపు లోపలికి రావాలనుకునే వారు ఎవరైనా రావచ్చు అని పిలిచారు. కాబట్టి నేను లోపలికి వెళ్ళి కోట ద్వారం దగ్గర ఉన్న ఒక గాడిద కొట్టంలో దాక్కున్నాను. వారు అబూ రాఫీతో కలిసి రాత్రి భోజనం చేసి పొద్దుపోయే వరకు కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత వారు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ శబ్దాలు ఆగిపోయి నాకు ఏ కదిలికలు తెలియనప్పుడు నేను బయటకు వచ్చాను. ద్వారపాలకుడు కోట తాళాన్ని గోడలోని ఒక రంధ్రంలో దాచడం నేను చూశాను. నేను దానిని తీసుకొని కోట ద్వారం తెరిచాను. ఒకవేళ ఈ జనాలు నన్ను గమనిస్తే నేను సులభంగా పారిపోతానని మనసులో అనుకున్నాను. అప్పుడు నేను వాళ్ళ లోపల ఉండగా వాళ్ళ ఇళ్ళ తలుపులన్నీ బయట నుంచి తాళం వేసి ఒక మెట్ల దారి ద్వారా అబూ రాఫీ దగ్గరికి ఎక్కాను. ఆ ఇల్లు దీపం ఆరిపోయి పూర్తిగా చీకటి ఉండడం చూశాను. ఆ మనిషి ఎక్కడున్నాడో నాకు తెలియదు. అందుకే నేను ఓ అబూ రాఫీ అని పిలిచాను. అతను ఎవరు అని బదిలిచ్చారు. నేను ఆ వచ్చిన వైపు వెళ్ళి అతన్ని కొట్టాను. అతను గట్టిగా అరిచాడు, కానీ నా దెబ్బ నిష్ఫలమైంది. అప్పుడే నేను అతనికి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ వేరే స్వరంతో అబూ రాఫీ నీకేమైంది అని అడిగాను. అతను నీకేమైనా ఆశ్చర్యంగా ఉందా? అయ్యో నీ తల్లికి శాపం, ఒక మనిషి నా దగ్గర వచ్చి కత్తితో కొట్టాడు అని చెప్పారు. కాబట్టి నేను అతనిని గురిపెట్టి కొట్టాను, కానీ ఆ దెబ్బ మళ్ళీ నిష్ఫలమైంది. దాంతో అబూ రాఫీ గట్టిగా అరవగా అతని భార్య లేచి నిలబడింది. నేను మళ్ళీ వచ్చి ఒక సహాయకుడిలా స్వరం మార్చుకొని చూసేసరికి అబూ రాఫీ వెల్లెలుగిలా పనుకొని ఉన్నారు. కాబట్టి నేను నా కత్తిని అతని కడుపులోకి దించి వెముక విరిగిన శబ్దం వినబడే వరకు దానిపై ఒత్తిడి పెట్టాను. అప్పుడు నేను ఆశ్చర్యంతో నిండిపై బయటికి వచ్చి కిందకు దిగడానికి మెట్ల వద్దకు వెళ్ళాను. కానీ అక్కడికి నుండి కింద పడిపోవడంతో నా కాలు పక్కకు జారింది. నేను దానిని కట్టుకొని కుంటుతూ నా సహచరుల వద్దకు వెళ్ళాను. నేను వారితో వెళ్ళి ఈ శుభవార్తను అల్లా ప్రవక్తకు చెప్పండి, కానీ అతను అంటే అబూ రాఫీ మరణ వార్త వినేంత వరకు నేను ఈ స్థలాన్ని విడిచి వెళ్ళను అని చెప్పాను. తెల్లవారుజామున ఒక మరణదూత గోడ పైనుండి వచ్చి నేను మీకు అబూ రాఫీ మరణ వార్తను తెలియజేస్తున్నాను అని ప్రకటించారు. నేను లేచి ఎలాంటి నొప్పి లేకుండా ముందుకు సాగాను. వారు ప్రవక్తను చేరుకునే ముందే నేను సహచరులను కలుసుకొని వారికి ఆ శుభవార్తను తెలియజేశాను. సంఖ్య 373. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉహద్ యుద్ధం రోజున ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇతడే జిబ్రాయిల్ తన గుర్రం తల పట్టుకొని యుద్ధ సామాగ్రితో సన్నద్ధుడై ఉన్నారు. సంఖ్య 374. ఉక్బా బిన్ అమీర్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ అమరవీరుల మరణం తర్వాత
8 సంవత్సరాలకు జీవించి ఉన్న వారికి మరియు మరణించిన వారికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా వారి అంత్యక్రియల ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన ఉపన్యాస వేదికపైకి ఎక్కి ఇలా అన్నారు: నేను మీకు పూర్వీకుడిని మరియు నేను మీకు సాక్షిని. నన్ను కలుసుకోవడానికి మీకు వాగ్దానం చేయబడిన స్థలం పునరుత్థాన దినాన అల్ హౌద్ అనగా కొలను. మరియు నేను ఇప్పుడు ఈ స్థలం నుండి దానిని చూస్తున్నాను. మీరు అల్లాను కాకుండా ఇతరులను ఆరాధిస్తారని నేను భయపడడం లేదు. కానీ ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని ప్రలోభపెట్టి దానికోసం ఒకరితో ఒకరు పోటీ పడేలా చేస్తుందని నేను భయపడుతున్నాను. అల్లా ప్రవక్తపై నేను వేసిన చివరి చూపది. సంఖ్య 375. అల్ బరా గారి కథనం. మేము ఈరోజు ఉహద్ యుద్ధంలో అన్యమత్సస్థలను ఎదుర్కొన్నాము మరియు ప్రవక్త గారు ఒక ప్రత్యేక ప్రదేశంలో కొంతమంది విలుకాళ్లను ఉంచి అబ్దుల్లా బిన్ జుబైర్ను వారికి అధిపతిగా నియమించి ఇలా అన్నారు: ఈ స్థలాన్ని విడిచి వెళ్ళవద్దు. ఒకవేళ మేము శత్రువులను జయించడం మీరు చూసినా ఈ స్థలాన్ని విడిచి వెళ్ళవద్దు. ఒకవేళ వారు మమ్మల్ని జయించడం మీరు చూసినా మాకు సహాయం చేయడానికి రావద్దు. కాబట్టి మేము శత్రువులను ఎదుర్కొన్నప్పుడు వారు పారిపోయారు. వారి స్త్రీలు తమ కాళ్ళ నుండి బట్టలు పైకెత్తుతూ కాలిగాజులు కనిపించేలా పర్వతం వైపు పరిగెత్తడం నేను చూసేంత వరకు వారు పారిపోయారు. ముస్లింలు దోపిడీ అని అరవడం ప్రారంభించారు. అబ్దుల్లా బిన్ జుబైర్ ఇలా అన్నారు: ఈ స్థలాన్ని విడిచి వెళ్ళానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా నుండి గట్టి వాగ్దానం తీసుకున్నారు. కానీ అతని సహచరులు అక్కడ ఉండటానికి నిరాకరించారు. కాబట్టి వారు అక్కడ ఉండటానికి నిరాకరించినప్పుడు అల్లాహ్ వారిని గందరగోళానికి గురి చేశారు. దానివల్ల వారికి ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు మరియు వారు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అబూ సుఫియాన్ ఒక ఎత్తైన ప్రదేశానికి ఎక్కి ప్రజల మధ్య ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారా అని అడిగారు. దానికి ప్రవక్త అతనికి సమాధానం చెప్పవద్దు అని అన్నారు. అబూ సుఫియాన్ ప్రజల మధ్య అబూ కుహాఫా కుమారుడు ఉన్నారా అని అడిగారు. దానికి ప్రవక్త అతనికి సమాధానం చెప్పవద్దు అని అన్నారు. అబూ సుఫియాన్ ప్రజల మధ్య అల్ ఖత్తాబ్ కుమారుడు ఉన్నారా అని అడిగారు. ఆ తర్వాత ఈ ప్రజలందరూ చంపబడ్డారు, ఎందుకంటే వారు బతికుంటే సమాధానం ఇచ్చి ఉండేవారు అని అన్నారు. దానికి ఉమర్ రలియల్లాహు అన్హు అనకుండా ఉండలేకపోయారు: ఓ అల్లా శత్రువా, నువ్వు అబద్ధాల వాడివి, నిన్ను బాధ పెట్టేదాన్ని అల్లా దాచి ఉంచారు. అబూ సుఫియాన్ హుబల్ శ్రేష్ఠుడు కావచ్చు అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో అతనికి సమాధానం చెప్పండి అన్నారు. వారు ఏమి చెప్పాలి అని అడిగారు. ఇలా చెప్పండి: అల్లా అత్యంత ఉన్నతుడు మరియు అత్యంత మహోన్నతుడు అన్నారు. అబూ సుఫియాన్ ఇలా అన్నారు: మా వద్ద ఉజ్జా ఉంది, కానీ మీ వద్ద ఉజ్జా లేదు. ప్రవక్త తన సహచరులతో ఇలా అన్నారు: అతనికి సమాధానం చెప్పండి. వారు ఏమి చెప్పాలి అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఇలా చెప్పండి, మా సహాయకుడు మరియు మీ సహాయకుడు, మాకు సహాయకుడు అల్లాహ్ మరియు మీకు సహాయకుడు ఎవరు లేరు. అబూ సుఫియాన్ ఇలా అన్నారు: ఈరోజు బద్ర్ యుద్ధంలో మా నష్టానికి పరిహారం చేస్తుంది. విజయం ఎల్లప్పుడూ అనిశ్చితంగా ఉంటుంది మరియు యుద్ధంలో పాల్గొనే పక్షాల మధ్య వంతుల వారీగా పంచుకోబడుతుంది. మీ మరణించిన వారిలో కొందరి శరీరాలు ఛిద్ర చేయబడడం మీరు చూస్తారు. కానీ నేను ఈ చర్యను ప్రోత్సహించలేదు, దాని గురించి నేను విచారించడం లేదు. జాబిర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉహద్ యుద్ధం రోజు ఉదయం కొందరు మద్యం సేవించి ఆ తర్వాత అమరవీరులుగా చంపబడ్డారు. సంఖ్య 376. సాద్ బిన్ ఇబ్రాహీం రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ ఉపవాసంలో ఉన్నప్పుడు అతని వద్దకు భోజనం తీసుకురాబడింది. అతను ఇలా అన్నారు: ముసాబ్ బిన్ ఉమర్ షహీద్ అయ్యారు మరియు అతను నాకంటే ఉత్తముడు. అయినప్పటికీ అతనిని బుర్దా అనగా ఒక దుప్పటితో కఫన్ కట్టారు. దానివల్ల అతని తల కప్పితే పాదాలు నగ్నంగా మారుతాయి, పాదాలు కప్పితే తల బయటికి వెళ్ళిపోతుంది. అబ్దుర్ రెహమాన్ ఇంకా ఇలా అన్నారు: హంజా షహీద్ అయ్యారు మరియు అతను నాకంటే ఉత్తముడు. ఆ తర్వాత ప్రాపంచిక సంపద మాకు కుమ్మరించబడింది మరియు అది మాకు మరీ ఎక్కువగా ఇవ్వబడింది. మా కర్మల ప్రతిఫలం ఈ జీవితంలోనే మాకు లభించిందేమోనని మేము భయపడుతున్నాము. అప్పుడు అబ్దుర్ రెహమాన్ ఎంతగానో ఏడవడం మొదలుపెట్టి ఆ భోజనాన్ని అక్కడే వదిలేశారు. సంఖ్య 377. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. ఉహద్ యుద్ధం జరిగిన రోజున ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, నేను షహీద్ అయితే నా స్థానం ఎక్కడ ఉంటుందో చెప్పగలరా అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గంలో అని సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న ఖర్జూర పండ్లను పారవేసి అమరుడయ్యే వరకు పోరాడారు. సంఖ్య 378. కబ్బాబ్ బిన్ అల్ అర్త్ కథనం ప్రకారం మేము అల్లా యొక్క సంతోషాన్ని కోరుతూ ఆయన ప్రవక్తతో కలిసి వెళ్ళాము. అందువల్ల మా ప్రతిఫలం అల్లా వద్ద రావాల్సినదిగా మరియు నిశ్చయమైనదిగా మారింది. మాలో కొందరు తమ ప్రతిఫలాలలో దేనిని అనుభవించకుండానే ఇక్కడ మరణించారు మరియు వారిలో ఒకరు ముసాబ్ బిన్ ఉమర్. ఆయన ఉహద్ యుద్ధం జరిగిన రోజున షహీద్ అయ్యారు మరియు
ఒక నమీర అనగా ఆయన కఫన్తో కప్పిన వస్త్రం తప్ప మరేది వదిలి వెళ్ళలేదు. మేము దానితో ఆయన తలను కప్పితే పాదాలు నగ్నంగా మారాయి. మరియు దానితో ఆయన పాదాలను కప్పితే తల అనేది గుడ్డ నుంచి బయటపడేది. తలను కప్పితే కాళ్ళు బయటపడుతున్నాయి, కాళ్ళు కప్పితే తల బయటపడుతుంది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు, దానితో అతని తలను కప్పండి మరియు అతని పాదాలపై కొంత ఇగ్దర్ అనగా ఒక రకమైన గడ్డిని ఉంచండి, లేదా అతని పాదాలపై ఇగ్దర్ను విసరండి. కానీ మాలో కొందరు తమ శ్రమ ఫలాలను పండించుకొని వాటితో సేకరిస్తున్నారు. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతని మామ అనస్ బిన్ నద్ర్ బద్ర్ యుద్ధానికి హాజరు కాలేదు. మరియు అతను ఇలా అన్నారు, నేను ప్రవక్త యొక్క మొదటి యుద్ధానికి అనగా బద్ర్ యుద్ధానికి హాజరు కాలేదు. మరియు ఒకవేళ అల్లాహ్ నన్ను ప్రవక్తతో యుద్ధంలో పాల్గొనేలా చేస్తే నేను ఎంత బలంగా పోరాడతానో అల్లాహ్ చూస్తారు. కాబట్టి అతను ఉహద్ యుద్ధ దినాన్ని ఎదుర్కొన్నారు. ముస్లింలు పారిపోయారు. మరియు అతను ఇలా అన్నారు, ఓ అల్లాహ్, ఈ ప్రజలు అనగా ముస్లింలు చేసిన దానికి నన్ను క్షమించమని నేను నిన్ను వేడుకుంటున్నాను. మరియు అన్యమతసులు చేసిన దాని నుండి నేను నిర్దోషిని. అప్పుడు అతను తన కత్తితో ముందుకు వెళ్ళి పారిపోతున్న సాద్ బిన్ ముఆజ్ని కలుసుకొని, ఓ సాద్, ఎక్కడికి వెళ్తున్నావు? ఉహద్కు ముందు నాకు స్వర్గపు వాసన వస్తోంది అని అడిగారు. ఆ తర్వాత అతను ముందుకు సాగి షహీద్ అయ్యారు. అతని శరీరంపై ఉన్న పుట్టుమచ్చ ద్వారా కానీ, అతని వేళ్ళ కొనల ద్వారా కానీ అతని సోదరి గుర్తించే వరకు ఎవరూ అతన్ని గుర్తుపట్టలేకపోయారు. కత్తిపోట్లు, దెబ్బలు లేదా బాణాలతో కొట్టడం వల్ల అతని శరీరంపై 80కి పైగా గాయాలు ఉన్నాయి. సంఖ్య 379. జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారి కథనం. మేము పవిత్ర ఖురాన్ను రాస్తున్నప్పుడు అల్లాహ్ ప్రవక్త పఠించగా నేను వినే సూరతుల్ అహ్జాబ్లోని ఒక వచనాన్ని నేను గమనించలేదు. అప్పుడు మేము దానికోసం వెతికి ఖుజైమా బిన్ సాబిత్ అల్ అన్సారీ వద్ద దానిని కనుగొన్నాం. ఆ వచనం ఇది: విశ్వాసులలో కొందరు పురుషులు అల్లాహ్తో చేసిన తమ ఒడంబడికను విశ్వసనీయంగా ఉన్నారు. వారిలో కొందరు అల్లాహ్ పట్ల తమ బాధ్యతలను నెరవేర్చారు, అనగా వారు అల్లాహ్ మార్గంలో ప్రాణాలు అర్పించారు. మరియు వారిలో కొందరు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి మేము ఖురాన్లో దాని స్థానంలో దీనిని రాశాము. 380వ హదీస్. జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఉహద్ యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వారిలో కొందరు వెనుదిరిగారు. ప్రవక్త సహచరులు 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం మేము వారితో అంటే శత్రువులతో పోరాడతామని చెప్పగా, రెండో వర్గం మేము వారితో పోరాడము అని చెప్పింది. అప్పుడు దైవవాణి అవతరించింది, ఓ ముస్లింలారా, కపటల విషయంలో మీరెందుకు 2 వర్గాలుగా విడిపోయారు? వారు సంపాదించుకున్న దాని కారణంగా అల్లాహ్ వారిని అవిశ్వాసంలోకి మరలించారు. దానిపై ప్రవక్త గారు ఇలా అన్నారు, అగ్ని వెండిలోని మలినాలను తొలగించినట్లుగా ఒకరి పాపాలను శుద్ధి చేసే తైబా అంటే మదీనా నగరం అదే. సంఖ్య 381. జాబిర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఈ వచనం, మీరు 2 వర్గాలు దాదాపుగా వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు మా సంబంధంలో అంటే బనీ సలమా మరియు బనీ హారిసా మధ్య అవతరించింది. ఒకవేళ ఇది అవతరించకపోయి ఉంటే నాకు నచ్చి ఉండేది కాదు, ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చారు, కానీ అల్లాహ్ వారి సంరక్షకుడు. సూరా ఆల్ ఇమ్రాన్లో 122 ఆయత్. సంఖ్య 382. జాబిర్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ ప్రవక్త నాతో, ఓ జాబిర్, నీకు పెళ్ళయిందా అని అడిగారు. నేను అవును అని జవాబిచ్చాను. ఆయన, ఏమిటి, కన్యనా లేక పెళ్ళైన స్త్రీనా అని అడిగారు. నేను కన్యను కాదు, పెళ్ళైన స్త్రీ అని జవాబిచ్చాను. ఆయన, నిన్ను ముద్దు పెట్టుకునే ఒక యువతి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగారు. నేను, ఓ అల్లాహ్ ప్రవక్త, నా తండ్రి ఉహద్ యుద్ధం రోజున షహీద్ అయ్యారు మరియు 9 మంది అనాథ కుమార్తెలను విడిచిపెట్టారు. వారే నా 9 మంది సోదరీమణులు. కాబట్టి వారి వయసులో ఉన్న మరొక చిన్న అమ్మాయి కలిగి ఉండటానికి నేను ఇష్టపడలేదు. కానీ నేను వెతికాను వారి జుట్టు దువ్వి నన్ను చూసుకోగల వృద్ధ స్త్రీ కోసం. ప్రవక్త గారు ఇలా అన్నారు, నువ్వు సరైన పని చేశావు. సంఖ్య 383. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. అతని తండ్రి ఉహద్ యుద్ధం రోజున షహీద్ అయ్యారు మరియు అప్పుల్లో కూరుకుపోయి 6 అనాథ కుమార్తెలను విడిచిపెట్టారు. జాబిర్ ఇంకా ఇలా అన్నారు, ఖర్జూరపు పండ్లు కోసే కాలం వచ్చినప్పుడు నేను అల్లాహ్ ప్రవక్త వద్దకు వెళ్ళి ఇలా అన్నాను, నా తండ్రి ఉహద్ యుద్ధం రోజున అమరుడయ్యాడని మరియు అతను తీవ్రమైన అప్పుల్లో ఉన్నాడని మీకు తెలుసు, మరియు రుణదాతలు మిమ్మల్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. ప్రవక్త ఇలా అన్నారు, వెళ్ళి అన్ని రకాల ఖర్జూర పండ్లను వేరువేరుగా పేర్చు. నేను అలాగే చేసి ఆయనను అనగా ప్రవక్తను పిలిచాను. అప్పులు ఇచ్చిన వారు ఆయనను చూడగానే మునుపెన్నడూ చేయనంత కఠినంగా నా దగ్గర తమ అప్పులను వసూలు చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఆయన వారి వైఖరి చూసి ఆ ఖర్జూరాల పెద్ద కుప్పను చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి దానిపై కూర్చొని, ఓ జాబీర్, నీ సహచరులను అనగా అప్పులు ఇచ్చిన వారిని పిలువు అని అన్నారు.
ఆ తర్వాత అల్లా నా తండ్రి అప్పులన్నీ తీర్చేంత వరకు ఆయన అప్పులిచ్చిన వారి వాటాను కొలుస్తూ ఇస్తూ ఉన్నారు. అల్లాహ్ నా తండ్రి అప్పులు తీర్చిన తర్వాత ఆ ఖర్జూరాలలో ఏమీ నా సోదరీమణుల కోసం ఉంచకపోయినా నేను సంతృప్తి చెంది ఉండేదాన్ని. కానీ అల్లాహ్ ఆ ఖర్జూరపు కుప్పలన్నిటినీ కాపాడారు. ఎంతగా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్న కుప్ప వైపు నేను చూసినప్పుడు దాని నుండి ఒక్క ఖర్జూరం కూడా తీసివేయబడినట్లు అనిపించింది. సంఖ్య 384. సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉహద్ యుద్ధం రోజున నేను అల్లాహ్ ప్రవక్తను ఆయన తరపున పోరాడుతున్న ఇద్దరు వ్యక్తులతో కలిసి చూశాను. వారు తెల్లని దుస్తులు ధరించి సాధ్యమైనంతగా ధైర్యంగా పోరాడుతున్నారు. నేను వారికి అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఆ తర్వాత కూడా చూడలేదు. సంఖ్య 385. సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త ఒక ఉహద్ యుద్ధం రోజున నా కోసం బాణాల అమ్ముల పొదిని ఇచ్చి బాణాలు విసిరండి అని చెప్పారు. నీ కోసం నా తండ్రి బలి అవ్వాలి. హదీస్ 386. సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉహద్ యుద్ధం రోజున అల్లా ప్రవక్త నా కోసం తన తండ్రి తన తల్లి ఇద్దరిని ప్రస్తావించారు. హదీస్ 387. ఇబ్నుల్ ముసయ్యబ్ రజియల్లాహు అన్హు గారి కథనం. సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు. ఉహద్ యుద్ధం జరిగిన రోజున అల్లా ప్రవక్త నా కోసం తన తండ్రి తల్లి ఇద్దరిని ప్రస్తావించారు. ఆయన ఉద్దేశం సాద్ యుద్ధం చేస్తున్నప్పుడు ప్రవక్త సాద్ రజియల్లాహు అన్హుతో అలా అన్నప్పుడు నీకోసం నా తండ్రి తల్లి బలి అవ్వాలి. హదీస్ 388. అలీ రజియల్లాహు అన్హు గారి కథనం. సాద్ తప్ప మరెవరి కోసమైనా ప్రవక్త తన తండ్రి తల్లి ఇద్దరిని ప్రస్తావించడం నేను ఎప్పుడూ వినలేదు. సంఖ్య 389. అలీ రజియల్లాహు అన్హు గారి కథనం. సాద్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు తప్ప మరెవరి గురించి అయినా ప్రవక్త గారు తన తండ్రి తల్లిని ప్రస్తావించడం నేను ఎప్పుడూ వినలేదు. ఉహద్ యుద్ధం రోజున ఆయన ఇలా అనడం నేను విన్నాను. ఓ సాద్, బాణాలు విసిరండి. నా తల్లి మరియు తండ్రి మీకోసం బలిదానం అవుదురు. సంఖ్య 390. ముతమీర్ తండ్రి కథనం ప్రకారం ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు. ఉహద్ యుద్ధం జరిగిన రోజున ప్రవక్త తల్హా మరియు సాద్ రజియల్లాహు అన్హుతో తప్ప మరెవరూ మిగలలేదు. సంఖ్య 391. అసై బిన్ యజీద్ గారి కథనం. నేను అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్, తలా బిన్ ఉబైదుల్లా, అల్ మిగ్దాద్ మరియు సాదుల సాంగత్యంలో ఉన్నాను. ఉహద్ యుద్ధం జరిగిన రోజున తలహా కథనం చేయగా నేను విన్న వాస్తవం తప్ప వారిలో ఎవరూ ప్రవక్త నుండి ఏమీ కథనం చేయగా నేను వినలేదు. సంఖ్య 392. ఖైస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉహద్ యుద్ధం రోజున ప్రవక్తను కాపాడటానికి ఉపయోగించిన తల్హా యొక్క పక్షపాతానికి గురైన చేతిని నేను చూశాను. హదీస్ 393. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉహద్ యుద్ధం రోజున అబూ తల్హా తన తోలుడాలుతో ప్రవక్తకు రక్షణగా నిలవడగా ప్రజలు ఆయనను విడిచి వెళ్ళిపోయారు. అబూ తల్హా వెలువిద్య నిపుణుడు. అతను చాలా తీవ్రంగా బాణాలు వేసేవారు. ఆ రోజు అతను 2-3 బాణపు విలంబులను విరగ్గొట్టారు. ఆ బాణాలతో నిండిన అమ్ముల పొదిని పట్టుకొని ఎవరైనా అటుగా వెళ్తుంటే ప్రవక్త అతనితో దీనిలోని బాణాలను అబూ తల్హా కోసం చల్లు అని చెప్పేవారు. ప్రవక్త శత్రువులను చూడడానికి తలెత్తగానే అబూ తల్హా, మీకోసం నా తండ్రి తల్లి బలి అవ్వాలి, నువ్వు తల ఎత్తవద్దు, శత్రువు బాణం నీకు తగలవచ్చు అని అనేవారు. నీ మెడకు బదులుగా నా మెడకే దెబ్బ తగులును గాక. అబూ బకర్ రజియల్లాహు అన్హు గారి కుమార్తె అయిన ఆయిషా రజియల్లాహు అన్హా మరియు ఉమ్మే సులైం తమ వీపులపై నీటి తిత్తులను మోస్తూ వాటిని గాయపడిన ప్రజల నోళ్లలో ఖాళీ చేస్తుండగా వారి వస్త్రాలను పైకి చుట్టడం నేను చూశాను. దానివల్ల వారి కాలు గాజులు నాకు కనిపించాయి. వారు వాటిని తిరిగి నింపడానికి వెనక్కి వచ్చి మళ్ళీ గాయపడిన ప్రజల నోళ్లలో నీళ్లు వేసేవారు. ఆ రోజు అబూ తల్హా నుండి కత్తి 2-3 సార్లు జారిపడింది. సంఖ్య 394. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. ఉహద్ యుద్ధం రోజున అన్యమతస్థులు ఓడిపోయారు. అప్పుడు శైతాన్ అతని తలపై అల్లా శాపం ఉండుగాక గట్టిగా ఇలా కేక వేశాడు. ఓ అల్లా ఆరాధకులారా, వెనక ఉన్న దాని పట్ల జాగ్రత్త. దానితో ముస్లిం సైన్యాలు ముందవరుసలు తమ వీపులను తిప్పి పోరాడడం ప్రారంభించాయి. వెనక ఉన్న ఫైళ్లతో హుదైఫా రజియల్లాహు అన్హు చూశారు మరియు తన తండ్రి అల్ యమాన్ను చూసి, ఓ అల్లా ఆరాధకులారా, నా తండ్రి అని బిగ్గరగా అరిచారు. కానీ అల్లా సాక్షిగా వారు అతన్ని చంపే వరకు ఆగలేదు. హుదైఫా, అల్లా మిమ్మల్ని క్షమించుగాక అని అన్నారు. ఉర్వా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు. అల్లా సాక్షిగా హుదైఫా అల్లా వద్దకు వెళ్ళేంత వరకు, అంటే మరణించే వరకు తన తండ్రిని చంపిన వారి కోసం అల్లా క్షమాపణ కోరుతూనే ఉన్నారు. హదీస్ 395. ఉస్మాన్ బిన్ మౌహాబ్ గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి అల్లా యొక్క గృహానికి హజ్ చేయడానికి వచ్చారు. అక్కడ కూర్చొని ఉన్న కొంతమందిని చూసి
అతను కూర్చొని ఉన్న వీరు ఎవరు అని అడిగారు. అప్పుడు ఎవరో వారు ఖురైష్ ప్రజలు అని చెప్పారు. అతను ఆ వృద్ధుడు ఎవరు అని అడిగారు. వారు ఇబ్నే ఉమర్ అని చెప్పారు. అతను అతనిని వద్దకు వెళ్ళి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరు దానిని గురించి నాకు చెబుతారా? ఈ పవిత్ర గృహం యొక్క పవిత్రతకు తగిన గౌరవంతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఉహద్ యుద్ధం రోజున ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు పారిపోయాడని మీకు తెలుసా అని అడిగారు. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు అవును అని చెప్పారు. అతను అంటే ఉస్మాన్ బదర్ యుద్ధంలో పాల్గొనలేదని మరియు దానికి హాజరు కాలేదని మీకు తెలుసా అని అడిగారు. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు అవును అని చెప్పారు. అతను ఇలా అన్నారు, అతను రిద్వాన్ ప్రమాణ స్వీకారానికి అనగా హుదైబియా వద్ద జరిగిన ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు మరియు దానిని చూడలేదు అని మీకు తెలుసా? ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా జవాబిచ్చారు, అవును. అప్పుడు అతను అల్లాహు అక్బర్ అని అన్నారు. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, రండి, మీరు అడిగిన దాని గురించి నేను మీకు తెలియజేసి వివరిస్తాను. ఉహద్ యుద్ధం రోజున ఉస్మాన్ రజియల్లాహు అన్హు పలాయనం విషయానికి వస్తే అల్లాహ్ అతన్ని క్షమించాడని నేను సాక్ష్యమిస్తున్నాను. బదర్ యుద్ధం నుండి అతను గైర్హాజరు విషయానికి వస్తే అతనికి అల్లాహ్ ప్రవక్త కుమార్తెతో వివాహం జరిగింది మరియు ఆమె అనారోగ్యంతో ఉంది. కాబట్టి ప్రవక్త అతనితో ఇలా అన్నారు, బదర్ యుద్ధంలో పోరాడిన వ్యక్తికి లభించే ప్రతిఫలం నీకు లభిస్తుంది మరియు యుద్ధపు సొమ్ములో కూడా అంతే వాటా నీకు లభిస్తుంది. రిద్వాన్ ప్రమాణ స్వీకారానికి అతను హాజరుగా కాకపోవడానికి కారణం, ఒకవేళ మక్కావాసులచే ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ కంటే ఎక్కువ గౌరవించబడే వ్యక్తి ఎవరైనా ఉంటే ప్రవక్త నిశ్చయంగా ఉస్మాన్కు బదులుగా ఆ వ్యక్తిని పంపి ఉండేవారు. కాబట్టి ప్రవక్త అతన్ని ఉస్మాన్ రజియల్లాహు అన్హుని మక్కాకు పంపారు మరియు ఉస్మాన్ రజియల్లాహు అన్హు మక్కాకు వెళ్ళిన తర్వాత రిజ్వాన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రవక్త తన కుడి చేతిని పైకెత్తి, ఇది ఉస్మాన్ చెయ్యి అని చెప్పి దానిని మరొక చేతిలో ఉంచి, ఇది ఉస్మాన్ కోసం అని అన్నారు. ప్రవక్త గారు తన కుడి చేతిని పైకెత్తి, ఇది ఉస్మాన్ చెయ్యి అని చెప్పి దానిని మరొక చేతిపై ఉంచి, ఇది ఉస్మాన్ కోసం అని అన్నారు. అప్పుడు ఇబ్నే ఉమర్ ఆ వ్యక్తితో, ఈ సమాచారం తీసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళు అని అన్నారు. సంఖ్య 396. అల్ బరా బిన్ అజీబ్ గారి కథనం ప్రకారం ఉహద్ యుద్ధం రోజున ప్రవక్త అబ్దుల్లా బిన్ జుబైర్ను అశ్వదళ వెలుకాండ్రకు అధిపతిగా నియమించారు. అప్పుడు వారు ఓడిపోయి తిరిగి వచ్చారు మరియు దానినే అల్లా వాక్యం సూచిస్తుంది, మరియు మీ వెనుక ఉన్న ప్రవక్త మిమ్మల్ని పిలుస్తున్నారు. సూరా ఆల్ ఇమ్రాన్లో 153 ఆయత్. సంఖ్య 397. సలీం తండ్రి గారి కథనం ప్రకారం ఉదయపు మొదటి రకాత్ నమాజ్ తర్వాత తల పైకెత్తుతున్నప్పుడు అల్లా ప్రవక్త ఇలా అనడం ఆయన విన్నారట, ఎవరైతే తన స్తుతులను పంపుతారో వారి మొరలను అల్లాహ్ వింటాడు. సమీ అల్లాహు లిమన్ హమీద అని చెప్పిన తర్వాత, ఓ అల్లాహ్ ఫలానా వారిని మరియు ఫలానా వారిని శపించు అని ఆయన అన్నారు. ఓ మా ప్రభు, సర్వస్తోత్రములు నీకే, కాబట్టి అల్లాహ్ ఇలా అవతరింపజేశారు. ఓ ముహమ్మద్, నీ కొరకు కాదు. ఆయన చివరి వరకు ఆ యొక్క ఆయత్ చివరి వరకు వారు నిశ్చయంగా దుష్కర్మలు చేసేవారు. సూరా ఆల్ ఇమ్రాన్లో 128. సలీం బిన్ అబ్దుల్లా ఇలా అన్నారు, అల్లాహ్ ప్రవక్త సఫ్వాన్ బిన్ ఉమయ్య, సుహైల్ బిన్ అమర్ మరియు అల్ హారిస్ బిన్ హిషాంలపై చెడును ప్రార్థించేవారు. కాబట్టి ఈ ఆయత్ అవతరింపబడింది. ఓ ముహమ్మద్, నీ కొరకు కాదు, ఎందుకంటే వారు నిశ్చయంగా దుష్కర్మలు చేసేవారు. సంఖ్య 398. తలబా బిన్ అబీ మాలిక్ గారి కథనం ప్రకారం ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు మదీనాలోని కొంతమంది మహిళలకు ఉన్ని వస్త్రాలను పంచిపెట్టారు మరియు ఒక మంచి ఉన్ని వస్త్రం మిగిలిపోయింది. అతనితో కూర్చొని ఉన్న వారిలో కొందరు, ఓ అమీరుల్ మోమినీన్, మీతో ఉన్న అల్లా ప్రవక్త కుమార్తెకు దీనిని ఇవ్వండి అన్నారు. దాని ద్వారా వారు అలీ కుమార్తె అయిన ఉమ్మె కుల్తుమ్కు ఉద్దేశించారు. ఉమర్ రజియల్లాహు అన్హు ఆమె కంటే ఉమ్మె సాలిత్కి ఎక్కువగా హక్కు ఉంది అన్నారు. ఉమ్మె సాహత్ అల్లా ప్రవక్తకు విధేయతా ప్రమాణం చేసిన అన్సారీ మహిళలో ఒకరు. ఉమర్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, ఉహద్ యుద్ధం జరిగిన రోజున ఆమె ఉమ్మె సాలిహ్ మా కోసం నీటితో నింపిన తిత్తులను మోసేది. సంఖ్య 399. జాబిర్ బిన్ అమర్ బిన్ ఉమయ్య రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ఉబైదుల్లా బిన్ అదీ అల్ ఖయార్తో కలిసి బయలుదేరాను. మేము హిమ్స్ అనగా సిరియాలోని ఒక పట్టణం చేరుకున్నప్పుడు ఉబైదుల్లా బిన్ అది నాతో ఇలా అన్నారు, హంజా హత్య గురించి మమ్మల్ని వహషీ అడగడానికి మీరు అతన్ని చూడాలనుకుంటున్నారా? నేను అవును అని జవాబిచ్చాను. వహషీ హిమ్స్లో నివసించేవారు. మేము అతని గురించి విచారించగా ఎవరో మాతో, అతను రాజభవనం నీడలో నిండుగా నీళ్లున్న తిత్తిలా ఉన్నాడు అని అన్నారు. కాబట్టి మేము అతని వద్దకు వెళ్ళాం. అతనికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు మేము అతనికి నమస్కరించాం.
అతను కూడా మాకు తిరిగి సలాం చేశారు. ఉబైదుల్లా తన తలపాగా ధరించి ఉండటం వల్ల వహషీకి అతని కళ్ళు పాదాలు తప్ప మరేమీ కనిపించలేదు. ఉబైదుల్లా, ఓ వహషీ, నేను నీకు తెలుసా అని అన్నారు. వహషీ అతని వైపు చూసి ఆ తర్వాత ఇలా అన్నారు, లేదు, అల్లా సాక్షిగా, కానీ నాకు తెలుసు. అది ఆది బిన్ అల్ కియార్, అబూ అల్ ఈస్ కుమార్తె అయిన కింతాల్ అనే స్త్రీని వివాహం చేసుకున్నారు. మరియు ఆమె మక్కాలో అతనికి ఒక బాలుడిని ప్రసవించింది. మరియు నేను ఆ బిడ్డ కోసం పాలిచ్చే ఆయాను వెతికాను. ఒకసారి నేను ఆ బిడ్డను అతని తల్లితో పాటు ఎత్తుకొని ఆ తర్వాత ఆమెకు అప్పగించాను. మరియు మీ పాదాలు ఆ బిడ్డ పాదాలను పోలి ఉన్నాయి. అప్పుడు ఉబైదుల్లా తన ముఖంపై ఉన్న ముసుగు తొలగించి వహషీతో, హంజా హత్య కథ మాకు చెబుతావా అని అడిగారు. వహషీ ఇలా బదిలిచ్చారు, అవును, బద్ర్ యుద్ధంలో హంజా తుఐమా బిన్ ఆది బిన్ అల్ కియార్ను చంపారు. కాబట్టి నా యజమాని జుబైర్ బిన్ ముతయిం నాతో, నా మామగారికి ప్రతీకారంగా నువ్వు హంజాను చంపితే నిన్ను విడుదల చేస్తాను అని అన్నారు. ఐనైన్ సంవత్సరంలో ప్రజలు ఉహద్ యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఐనైన్ అనేది ఉహద్ పర్వతానికి సమీపంలో ఉన్న ఒక పర్వతం, మరియు దానికి ఉహద్కు మధ్య ఒక లోయ ఉంది. నేను ప్రజలతో కలిసి యుద్ధానికి వెళ్ళాను. సమయానికి సైన్యం యుద్ధానికి సిద్ధమైనప్పుడు సిబా బయటకు వచ్చి, ద్వంద్వ యుద్ధానికి నా సవాలును స్వీకరించడానికి ఎవరైనా ముస్లిం ఉన్నారా అని అడిగారు. హంజా బిన్ ముత్తలిబ్ బయటకు వచ్చి, ఓ సిబా, ఓ ఇబ్ను అన్మార్, ఇతర స్త్రీలకు సున్నతి చేసేవాడా, నువ్వు అల్లాను మరియు ఆయన ప్రవక్తకు సవాల్ చేస్తున్నావా అని అన్నారు. అప్పుడు హంజా అతనిపై దాడి చేసి చంపారు. దాంతో అతను గడిచిపోయిన నిన్నటిలా అస్తిత్వం లేకుండా అయిపోయారు. నేను ఒక బండరాయి కింద దాక్కున్నాను. అతను అనగా హంజా నా వద్దకు వచ్చినప్పుడు నేను నా ఈటను అతని వైపు విసిరాను. అది అతని బొడ్డులో గుచ్చుకొని అతని పిడుదల నుండి బయటకు వచ్చింది. దానివల్ల అతను మరణించారు. ప్రజలందరూ మక్కాకు తిరిగి వెళ్ళినప్పుడు నేను కూడా వారితో పాటు తిరిగి వచ్చాను. మక్కాలో ఇస్లాం వ్యాపించే వరకు నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత నేను తాయిఫ్కు బయలుదేరాను. మరియు తాయిఫ్ ప్రజలు తమ దూతలను అల్లా ప్రవక్త వద్దకు పంపినప్పుడు ఆ ప్రవక్త ఆ దూతలకు హాని చేయలేదని నాకు చెప్పబడింది. కాబట్టి నేను వారితో పాటు బయలుదేరి అల్లా ప్రవక్తను చేరుకున్నాను. ఆయన నన్ను చూసినప్పుడు, నువ్వు వహషీవా అని అడిగారు. నేను అవును అని చెప్పాను. అతను, హంజాను చంపింది నువ్వేనా అని అడిగారు. నేను జరిగింది మీకు చెప్పబడినదే అని బదిలిచ్చాను. అతను నా నుండి నీ ముఖాన్ని దాచుకోగలవా అని అడిగారు. దాంతో నేను బయటికి వెళ్ళాను. అల్లా ప్రవక్త మరణించినప్పుడు ముసైలమా అల్ కద్దాబ్ తాను ఒక ప్రవక్తనని చెప్పుకుంటూ ప్రత్యక్షమయ్యారు. నేను హంజాను చంపిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను ముసైలమా వద్దకు వెళ్ళి అతన్ని చంపుతాను అని అనుకున్నాను. దాంతో నేను ప్రజలతో కలిసి ముసైలమా మరియు అతని అంచెలతో పోరాడడానికి బయలుదేరాను. ఆ తర్వాత ఆ యుద్ధానికి సంబంధించిన ప్రసిద్ధ ఘటనలు జరిగాయి. అకస్మాత్తుగా నేను ఒక గోడలోని సందు దగ్గర నిలబడి ఉన్న ఒక వ్యక్తిని, అంటే ముసైలమాను చూశాను. అతను బూడిద రంగు వంటేలా కనిపించాడు మరియు అతని జుట్టు చెదిరిపోయి ఉంది. కాబట్టి నేను ఈటెను అతనిపైకి విసిరాను. అది అతన్ని రొమ్ముల మధ్య ఛాతిలోకి దిగి అతన్ని భుజాల గుండా బయటకు వచ్చే వరకు గుచ్చుకుంది. ఆ తర్వాత ఒక అన్సారీ వ్యక్తి అతనిపై దాడి చేసి కత్తితో అతని తలపై నరికారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు ఇలా అన్నారు, ఒక ఇంటి పైకప్పు మీద ఉన్న ఒక బానిస అమ్మాయి ఇలా అంది, అయ్యో విశ్వాసుల అధిపతి అనగా ముసైలమా ఒక నల్లజాతి బానిస చేతిలో చంపబడ్డారు. హదీస్ 400. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన విరిగిన కోర పన్నును చూపిస్తూ ఇలా అన్నారు, అల్లా ప్రవక్తకు హాని చేసిన వారిపై అల్లాను ఆగ్రహం తీవ్రమైంది. అల్లా మార్గంలో ఆయన ప్రవక్త చేత చంపబడిన వ్యక్తిపై అల్లా ఆగ్రహం తీవ్రమైంది. హదీస్ 401. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా మార్గంలో ప్రవక్త చేత చంపబడిన వ్యక్తిపై అల్లా ఆగ్రహం తీవ్రమైంది. అల్లా ప్రవక్త ముఖం నుండి రక్తం కారేలా చేసిన వారిపై అల్లాహ్ ఆగ్రహం తీవ్రమైంది. సంఖ్య 402. అబూ హాజిం కథనం ప్రకారం అల్లా ప్రవక్త గారి గాయాల నుండి సహల్ బిన్ సాద్ను అడగ్గా ఆయన ఇలా అనడం విన్నారు, అల్లా సాక్షిగా, అల్లా ప్రవక్త వారి గాయాలను ఎవరు కడిగారో, ఎవరు నీళ్లు పోశారో మరియు ఆయనకు దేనితో చికిత్స చేశారో నాకు తెలుసు. సహల్ రజియల్లాహు ఇంకా ఇలా అన్నారు, అల్లా ప్రవక్త కుమార్తె అయిన ఫాతిమా గాయాలను కడిగేవారు మరియు అలీ బిన్ అబీ తాలిబ్ ఒక డాలు నుండి నీటిని పోసేవారు. ఆ నీటి వలన రక్తస్రావం మరింత తీవ్రమవడం చూసి ఫాతిమా రజియల్లాహు ఒక చేప ముక్కను తీసుకొని దానిని కాల్చి దాని బూడిదను గాయంలో ఉంచారు. దాంతో రక్తం గడ్డకట్టి రక్తస్రావం ఆగిపోయింది. ఆ రోజు అతని కోరపన్ను విరిగిపోయింది. మరియు సంఖ్య 403. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారి కథనం, ఒక ప్రవక్త చేత చంపబడిన వ్యక్తిపై అల్లాహ్ ఆగ్రహం తీవ్రంగా ఉంటుంది.
మరియు అల్లాహ్ ప్రవక్త ముఖం నుండి రక్తం కారేలా చేసిన వ్యక్తిపై అల్లాహ్ ఆగ్రహం తీవ్రమైంది. సంఖ్య 404. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ఈ పవిత్ర వచనం గురించి. గాయపడిన తర్వాత అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిలుపునకు స్పందించిన వారిలో ఎవరైతే సత్కర్మలు చేసి అన్యాయానికి దూరంగా ఉన్నారో వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది. ఆమె ఉర్వా రజల్లాహు అన్హుతో ఇలా అన్నారు: ఓ నా మేనలుడా, మీ తండ్రి అజ్జుబైర్ మరియు అబూబకర్ వారిలో ఉన్నారు. అనగా ఉహద్ యుద్ధం జరిగిన రోజున అల్లాహ్ మరియు ప్రవక్త పిలుపుకు స్పందించిన వారు. ఉహద్ రోజున అల్లాహ్ ప్రవక్త తాను అనుభవించిన బాధను అనుభవించి అన్య మతస్థులు వెళ్ళిపోయినప్పుడు వారు తిరిగి వస్తారేమోనని ప్రవక్త భయపడ్డారు. కాబట్టి ఆయన వారు అనగా అన్య మతస్థుల జాడలో ఎవరు వెళ్తారు అని అన్నారు. ఆ తర్వాత ఆయన ఈ పని కోసం వారిలో నుండి 70 మందిని ఎంచుకున్నారు. ఉపవాక్యత ఇలా జోడించారు: అబూబకర్ మరియు అజుబైర్ వారిలో ఉన్నారు. సంఖ్య 405. ఖతాదా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అరబ్ తెగలలో అన్సార్ల కంటే ఎక్కువ మంది అమరవీరులను కోల్పోయిన మరో తెగ మాకు తెలియదు, మరియు పునరుత్థాన దినాన వారికే ఆధిక్యత ఉంటుంది. అనస్ బిన్ మాలిక్ మాకు ఇలా చెప్పారు: ఉహద్ యుద్ధం జరిగిన రోజున అన్సార్లలో 70 మంది, బీర్ మావూనా యుద్ధం రోజున 70 మంది మరియు అల్ యమామా యుద్ధం రోజున 70 మంది షహీదులయ్యారు. అనస్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: బీర్ మావూనా యుద్ధం అల్లాహ్ ప్రవక్త జీవించి ఉన్న కాలంలో జరిగింది, మరియు అల్ యమామా యుద్ధం అబూబకర్ రజియల్లాహు అన్హు ఖలీఫాగా ఉన్న కాలంలో జరిగింది, మరియు అది ముసైలమా అల్ కద్దాద్ హతమైన రోజు. సంఖ్య 406. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ ప్రవక్త ఉహద్ యుద్ధంలో షహీదులైన ఇద్దరిని ఒకే వస్త్రంతో కఫన్ చుట్టి ఆ తర్వాత వారిలో ఖురాన్ ఎవరికి ఎక్కువ తెలుసు అని అడిగేవారు. ఇద్దరిలో ఒకరిని చూపించినప్పుడు ఆయన మొదట అతన్ని సమాధిలో ఉంచేవారు. ఆ తర్వాత ఆయన ప్రళయ దినాన్ని నేను వారికి సాక్షిగా ఉంటాను అని అనేవారు. పునరుత్థానం వారి శరీరాలపై వారి రక్తం ఉండగానే వారిని పాతిపెట్టమని ఆయన ఆజ్ఞాపించారు. వారి కోసం అంత్యక్రియల ప్రార్థన చేయబడలేదు, వారిని కడగలేదు. జాబిర్ ఇంకా ఇలా అన్నారు: మా నాన్న షహీద్ అయినప్పుడు నేను ఏడుస్తూ ఆయన ముఖంపై ఉన్న ముసుగును తొలగించడం ప్రారంభించాను. ప్రవక్త సహచరులు నన్ను అలా చేయకుండా ఆపారు, కానీ ప్రవక్త నన్ను ఆపలేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ జాబిర్, అతని కోసం ఏడవకు, ఎందుకంటే అతని శరీరాన్ని పాతిపెట్టడానికి తీసుకెళ్లే వరకు దేవదూతలు తమ రెక్కలతో అతనిని కప్పుతూనే ఉన్నారు. సంఖ్య 407. అబూ మూసా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: నేను ఒకదానిలో చూశాను. నేను ఒక కత్తిని కదిపినప్పుడు దాని పదును విరిగిపోయినట్లు కల వచ్చింది. అది ఉహద్ యుద్ధం రోజున విశ్వాసులు అనుభవించిన ప్రాణ నష్టానికి ప్రతీకగా నిలిచింది. ఆ తర్వాత నేను దానిని మళ్ళీ కదిపినప్పుడు అది మునుపటిలాగే యథాతథ స్థితికి వచ్చింది. అది అల్లాహ్ మాకు సాధించడంలో సహాయపడిన మక్కా విజయానికి మరియు విశ్వాసులందరి ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఆ కలలో నాకు ఆవులు కూడా కనిపించాయి, మరియు అల్లాహ్ చేసేది ఎల్లప్పుడూ శుభ్రమైనదే. ఆవులు ఉహద్ యుద్ధం రోజున అమరత్వం పొందిన విశ్వాసులకు ప్రతీకగా కనిపించాయి. సంఖ్య 408. కబ్బాబ్ రజియల్లాహు అన్హు గారి కథనం. మేము అల్లాహ్ మార్గం కోసం ప్రవక్తతో కలిసి వలస వెళ్ళాం, కాబట్టి మా ప్రతిఫలం అల్లాహ్ వద్ద మాకు చెందవలసి ఉంది. మాలో కొందరు తమ ప్రతిఫలంలో దేనిని అనుభవించకుండానే మరణించారు, మరియు వారిలో ఒకరు ముసాబ్ బిన్ ఉమర్. ఆయన ఉహద్ యుద్ధం రోజున హతమయ్యారు. ఆయన చార్ల ఉన్ని వస్త్రం తప్ప మరేమీ వదిలి వెళ్ళలేదు. మేము దానితో ఆయన తలను కప్పితే ఆయన పాదాలు బయటపడేవి, మరియు మేము దానితో ఆయన పాదాలను కప్పితే ఆయన తల బయటపడేది. ప్రవక్త మాతో దానితో ఆయన తలను కప్పండి మరియు ఆయన పాదాలపై ఇగ్దర్ అనగా ఒక రకమైన గడ్డిని పరచండి, సువాసన వెదజల్లే గడ్డి, లేదా కొంత ఇగ్దర్ను ఆయన పాదాలపై పరచండి అని అన్నారు. కానీ మాలో కొందరు వాటి ఫలాలను పండించుకొని వాటిని సేకరిస్తున్నారు. సంఖ్య 409. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఇది మిమ్మల్ని ప్రేమించే మరియు మనచే ప్రేమించబడే పర్వతం, ఉహద్ పర్వతం. సంఖ్య 410. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉహద్ పర్వతం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇలా అన్నారు: ఇది నిజంగానే మనల్ని ప్రేమించే మరియు మనచే ప్రేమించబడే పర్వతం. ఓ అల్లాహ్, ఇబ్రాహీం మక్కాను పుణ్యక్షేత్రంగా చేశారు, మరియు నేను మదీనాను అనగా దాని 2 పర్వతాల మధ్య ఉన్న ప్రాంతాన్ని కూడా పుణ్యక్షేత్రంగా చేశాను. సంఖ్య 411. సంఖ్య 411. ఉక్బా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటికి వెళ్ళి ఉహద్ యుద్ధ ప్రజల అనగా షహీదుల కొరకు అంత్యక్రియల ప్రార్థన చేశారు. ఆయన ఎప్పటిలాగే మరణించిన ప్రతి వ్యక్తి కొరకు అంత్యక్రియల ప్రార్థన చేసేవారు. ఆ తర్వాత తిరిగి వచ్చాక ఆయన ఉపన్యాస వేదికపైకి ఎక్కి ఇలా అన్నారు: మీకు పూర్వం నేను మీ వారసుడిని మరియు నేను మీ మీద సాక్షిని. నేను ఇప్పుడు నా కొలను వైపు చూస్తున్నాను, మరియు నాకు ఈ ప్రపంచ నిధులు తాళాలు ఇవ్వబడ్డాయి.
అల్లా సాక్షిగా నా తర్వాత మీరు అల్లాను కాకుండా ఇతరులను ఆరాధిస్తారని నాకు భయం లేదు. కానీ మీరు ఈ ప్రపంచంలోని సుఖాల కోసం ఒకరితో ఒకరు పోటీ పడతారని నాకు భయంగా ఉంది.